తెలుగులో పాఠ పుస్తకంలో 351 ಕ್ರಿಸ್ತೇ ಸರ್ವಾಧಿಕಾರಿ ಕ್ರಿಸ್ತೇ ಆಲ್ಫಾ ಒಮೆಗಾ. ಕನ್ನಡದಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನೇ ಸರ್ವಾಧಿಕಾರಿ ಕ್ರಿಸ್ತನೇ ಆಲ್ಫಾ ಒಮೆಗಾ ಎಂಬ ಹಾಡು ನಾವು కొత్త నంబర్ 354, పాత నంబర్ 323. క్రీస్తే సర్వాధి తెలుగు. కన్నడలో పాట. జీవపురాత క్రీస్తే సర్వాధి सर्वाधिकारी क्रिस्ताने अल्फा ओमेगा आदि अंत युगायुगादोर आदि अंत युगायुगादोर Hallelujah.
దయచేసి వరంగల్లో ఉన్న
చీరలలో ఉన్న వాళ్ళు మాత్రం తప్ప మిగతా వాళ్ళు లోపలికి రండి. యవనస్తులందరూ ముందుకు రండి. జాన్మోస్ ఈ మల్లమ్మగా చెప్పాను. లోపలికి రావాలి. సరి కూర్చోండి. సరి కూర్చోండి. లేక తడ పైకి లేసి సరి కూర్చోండి. సరి కూర్చోండి. బయట ఎవరు ఉండొద్దు. చిన్నపిల్లలు ఉంటే ఉండండి. మిగతా వాళ్ళందరూ లోపలికి రండి. మిగతా వాళ్ళు లోపలికి రండి. బయట ఆ పక్కన యవనస్తులందరూ లోపలికి రావాలి. ఏమా వరండాలో కూర్చున్నటువంటి సిస్టర్స్ మధ్యలో యవనస్తులందరూ లోపలికి రండి. ముందుకు రావాలి. యవనస్తులందరూ ముందుకు రండి. ముందుకు రావాలి. సెల్ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ పెట్టుకోండి, లేకపోతే సైలెంట్గా పెట్టుకోండి. మధ్య మధ్యలో లేచిపోవాలి. పిల్లలు కూడా అలా చేయకూడదు. మీరు గమనిస్తుంటారు. కూర్చున్న వాళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారు మీరు కూడా గమనించాలి. వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. మన వాక్యము వినేటప్పుడు వాక్యం చెప్పే వాళ్ళకి అభ్యంతరంగా ఉండకుండా చూసుకోవాలి. ఈ చివరి కూడిక అది ప్రార్థన పూర్తిగా మనము దేవుడు వాక్యం ఉంటుంది. మొదటి సమయాల గ్రంథము ಮೊದಲನೇ ಸಮಯದ ಗ್ರಂಥ 30వ ಅಧ್ಯಾಯము 30ನೇ ಅಧ್ಯಾಯ 19వ క్షణంలో కలిసి వస్తున్నాం. 19ನೇ ವಾಕ್ಯದ ಸೇರಿ ಓದಿಕೊಳ್ಳೋಣ. సమయాల గ్రంథము 30వ అధ్యాయము 19వ క్షణం అందరూ కలిసి వస్తున్నాం. ಮೊದಲನೇ ಸಮಯದ ಗ್ರಂಥ 30ನೇ ಅಧ್ಯಾಯ 19ನೇ ವಾಕ್ಯದ ಸೇರಿ ಓದಿಕೊಳ್ಳೋಣ. కుమారులేమి ಅಮಾಲೇಕ್ಯರು ಒಯ್ದು ಗಂಡು ಹೆಣ್ಣು ಮಕ್ಕಳನ್ನು ಒಂದನ್ನು ಬಿಡದೆ ಎಲ್ಲವನ್ನು ತಿರುಗಿ ಮತ್ತು వాళ్ళను రక్షించారు. చదివిన వాక్య భాగాన్ని మరొకసారి ప్రభు మనకు దీక్షగాక ಮತ್ತೊಮ್ಮೆ ದೇವನಾಮದಿಂದ ಭಾಗ್ಯವನ್ನು ಆಶೀರ್ವದಿಸುತ್ತದೆ. ప్రార్థన చేస్తున్నాం. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరొకసారి మీ నమ్మకత్వాన్ని ప్రభా, మీ యొక్క యథార్థతను, మీ యొక్క విశ్వసనీయతను నాయుడులా కనపరిచి ఉదయకాల సంబంధించి మీ సన్నిధిని అనుభవించడం కోసమై ప్రభా మా జీవితంలో మీరు జరిగిస్తూ వచ్చిన కార్యం బట్టి సహాయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా ప్రతి క్షణం మాతో ఉండి ప్రభా మేము ఏం నేర్చుకోవాలో, ఏ విధంగా ముందుకు వెళ్ళాలో మాకు నేర్పిస్తూ వచ్చిన దేవుడు మేము బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా ఏ విధంగా అయితే ప్రభా పశువులు పొలంలో దిగి విశ్రాంతి పొందాయి, మేము కూడా ప్రభా అటువంటి విశ్రాంతిని పొందడం కోసమై మీరు మాకు ప్రభా రక్షణకర్తగా ఉండి మీరు మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఈ దినము పరిచయంలో ప్రభా చివరికడానికి వచ్చినాం. ప్రభా మరొకసారి మీ కృపను కోరుకుంటున్నాం, మీ కనికరాన్ని కోరుకుంటున్నాం. మీకు సంకల్పాన్ని ఉద్దేశాన్ని సంపూర్తిగా జరిగించవలసిన ప్రార్థిస్తున్నాం. రెండు నిమిత్తం అయితే ప్రభా నీ బిడ్డలో మీరు నడిపించారో ఆ ఉద్దేశాన్ని ప్రభా మీరు జరిగించవలసిన ప్రార్థిస్తున్నాం. ప్రభా ఈ సమయంలో మీరు వచ్చిన ప్రతి బిడ్డను మీ దగ్గర సమర్పించున్నాం. ఇంకా ఎవరైతే ప్రభా రక్షణ లేకున్నారో వాళ్ళ మీద పట్టుకోవాల్సింది ప్రార్థిస్తున్నాం. నేను వ్యవస్థించి ఉన్నారు. సహాయం చేయండి, కనికరించండి. ప్రభా ఈ సమయం దీనికరంగా చేయండి. మరొకసారి కొన్ని నిమిషాలు మీకు వాటిని చుట్టూ మొదలపు ఇంతకు మీదే మాకు సహాయం ఇచ్చారు. రోజు వస్తున్న ప్రార్థిస్తున్నాం. మనకి నిలబడుతున్న పరిపూర్ణంగా ఖాళీ చేయండి. మీకు వాటిని కొనుక్కోవాల్సిన ప్రార్థిస్తున్నాం. ప్రభా సహాయం తెచ్చి వస్తున్న ప్రార్థిస్తూ మీ నడుపులు కోరుకుంటూ, మీ కార్యం కోరుకుంటూ, మీ ఉద్యోగం కోరుకుంటూ, మీ సహాయాన్ని కోరుకుంటూ, ప్రభా పరిపూర్ణంగా మీ ఆధిపత్యాన్ని, మీ యొక్క ప్రభుత్వాన్ని కోరుకుంటూ, మీకు అపయోగించుకుంటూ మీ వాక్యము ప్రభా మీరు ఇచ్చినప్పుడు మేము లోపలకు మాకు సహాయం తెచ్చి వస్తున్న ప్రార్థిస్తూ ఉపయోగించుకోవాలి. యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దావీదు సమస్తమును రక్షించను, సంపాదించుకున్నాను అనే మాట
చేసుకున్నాం. దావీదు ಎಲ್ಲವನ್ನು తిరిగి ತೆಗೆದುಕೊಂಡು ಬಂದನು ಎಂಬ ವಿಷಯ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. ఈ భాగాన్ని మనం 4 భాగాలు తీసుకున్నాం చెప్తాము ఉదయకాల సమయంలో. ఈ ಓದಿದ ಭಾಗವನ್ನು 4 ವಿಷಯಗಳಾಗಿ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಬಂದೆವು. మొట్టమొదటి భాగం మనం గమనించాము ಮೊದಲನೇ ಭಾಗ రీజన్ ఫర్ లాస్, ಯಾವ ಕಾರಣದಿಂದ ನಾವು ಕಳ್ಕೊಂಡಿದ್ದೀವಿ. రెండోది గమనించాం ಎರಡನೇದು రిజల్ట్ ఆఫ్ లాస్, ಈ నష్టం యొక్క ఫలితం గమనించాం. ನಷ್ಟದಿಂದ ನಾವು ಫಲಿತ ಏನು ಹೊಂದಿದ್ದೀವಿ. మూడోదిగా గమనించాం నష్టంలో రియలైజేషన్ గమనించాం. ನಾವು ಗ್ರಹಿಸುವಿಕೆ, ನಷ್ಟದಲ್ಲಿ ಏನು ಗ್ರಹಿಸಬೇಕು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡಿದ್ದೀವಿ. చివరిగా నష్టం యొక్క సమకూర్పును మనం గమనిస్తాం. ನಷ್ಟದಿಂದ ಸಮಕೂಡಿಸುವಿಕೆಯನ್ನು ನಾವು ಧ್ಯಾನ ಮಾಡೋಣ. రికవర్ ఫ్రమ్ లాస్, ನಷ್ಟದಿಂದ ನಷ್ಟವನ್ನು ತಿರುಗಿ ಸಂಪಾದಿಸಿಕೊಳ್ಳುವುದು. గమనించగలిగితే 27 అధ్యాయం నుంచి 30 అధ్యాయం గమనించగలిగితే 27ನೇ ಅಧ್ಯಾಯದಿಂದ 30ನೇ ಅಧ್ಯಾಯ ತನಕ ಗಮನಿಸುವುದಾದರೆ స్పిరిచువల్ బ్లైండ్నెస్ నుంచి స్పిరిచువల్ బ్లెస్సింగ్ లోకి వచ్చిన అనుభవాన్ని మనం గమనిస్తాం. ಆಧ್ಯಾತ್ಮಿಕವಾದ ಕುರುಡುತನದಿಂದ ಆಧ್ಯಾತ್ಮಿಕವಾದ ಆಶೀರ್ವಾದ ಸ್ಥಿತಿಗೆ ಕರ್ತನ ದಾವೀದನು ಬಂದನೆಂಬುದಾಗಿ ನಾವು ನೋಡಬಹುದು. ఆధ్యాత్మికమైన బలహీనత నుంచి ఆధ్యాత్మికమైన విజయంలోకి వచ్చేట్టుగా మనం గమనించవచ్చు. ಆತ್ಮಿಕವಾದ ಬಲಹೀನತೆಯಿಂದ ಆಧ್ಯಾತ್ಮಿಕವಾದ ವಿಜಯ ಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದನೆಂಬುದಾಗಿ ನಾವು ನೋಡಬಹುದು. ఈ వాగ్దానం మనకు ఈ సంవత్సరం మన సహవాసానికి ఇవ్వబడిన ప్రాముఖ్యమైన మాట. ಈ ಸಹವಾಸಕ್ಕೆ ದೇವರು ಕೊಟ್ಟಿರುವ ವಿಶೇಷ ವಾಕ್ಯವಿದು. ఎప్పుడైతే మనం ఈ విధంగా నడుచుకుంటామో, ಯಾವಾಗ ನಾವು ಈ ರೀತಿಯಾಗಿ ನಡೆದುಕೊಳ್ತೀವೋ పై వాగ్దానము కింద వాగ్దానము మన జీవితాల్లో అమలుపరచబడతాయి. ನಾವು ಮೂಲ ವಾಗ್ದಾನದಲ್ಲಿ ನಾವು ಮಧ್ಯ ವಾಗ್ದಾನ ಅನುಸಾರವಾಗಿ ನಡೆದರೆ ಮೇಲೆ ವಾಗ್ದಾನ, ಕೆಳಗೆ ಇರುವ ವಾಗ್ದಾನ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಸಾರ್ಥಕವಾಗುತ್ತವೆ. మధ్యది చాలా ప్రాముఖ్యమైనది. ಮಧ್ಯದಲ್ಲಿರುವ ವಾಗ್ದಾನ ಎಷ್ಟೋ ಪ್ರಾಮುಖ್ಯವಾದದ್ದು. పై వచనము కింద వచనము దీనికి సపోర్ట్ అన్నమాట. ಮೇಲೆ ಇರುವ ವಚನ, ಕೆಳಗೆ ಇರುವ ವಚನ ಮಧ್ಯದ ವಚನಕ್ಕೆ ಸಪೋರ್ಟ್ ಆಗಿ ಆಧಾರವಾಗಿರ್ತವೆ. రికవర్డ్ ఫ్రమ్ లాస్, దావీదు సమస్తమును సంపాదించుకొనెను. దావీదను ಎಲ್ಲವನ್ನು తిరిగి ತೆಗೆದುಕೊಂಡು ಬಂದನು. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే 2 విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి. 2 ವಿಷಯ ನಮಗೆ ನೆನಪು ಬರ್ತವೆ. దావీదు పాత నిబంధనలో యేసుక్రీస్తు వారికి ముందస్తుగా ఉన్నాడు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನುವೆ ಸಾದೃಶ್ಯವಾಗಿ ದಾವೀದನು ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಕಂಡು ಬರುತ್ತಾನೆ. దావీదు సమస్తమును సంపాదించుకొని రక్షించుకునే అనుభవం మనకు అవసరం. యేసుక్రీస్తు ప్రభు వారు ఒకటి మనల్ని ఆయన మధ్యవర్తిగా వచ్చి రక్షించాడు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮಗೂ ದೇವರಿಗೂ ಮಧ್ಯಸ್ಥನಾಗಿ ಬಂದು ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸಿದ್ದಾನೆ. రెండోది గమనించగలిగితే మన ఆత్మీయ జీవితంలో ఆయన రక్షణకర్తగా ఉండి ప్రతి విషయంలో ఆయన తాను మనల్ని చూసుకుంటూ ప్రతి క్షణం మనల్ని ఆ రక్షణ నడిపించేవాడిగా ఉన్నాడు. ನಮಗೆ ರಕ್ಷಣಕರ್ತವಾಗಿರುವುದು ಮಾತ್ರವಲ್ಲ, ಆತನು ನಮ್ಮನ್ನು ರಕ್ಷಣೆಯಲ್ಲಿ ನೆಲೆಗೊಂಡಿಸಿ ನಡೆಸುವವನಾಗಿ ಇದ್ದಾನೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು. 3 విషయాలు మనం గమనించవచ్చు. దావీదు ఎక్కడి నుంచి రక్షించుకున్నాడో 3 విషయాలు గమనించగలిగితే ಎಲ್ಲಿಂದ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟನೋ ನಾವು ನೋಡಿದ್ರೆ 3 ವಿಷಯ ನಮಗೆ ನೆನಪಿಗೆ ಬರ್ತದೆ. 18వ వచనం, ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొనబడిన వారిని తిరిగి సంపాదించాడు. ಅಮಾಲೇಕ್ಯರು ಒಯ್ದಿದ್ದವರನ್ನೆಲ್ಲರನ್ನೂ ರಕ್ಷಿಸಿದನು. కుమార్తెలేమి కుమారులేమి దోపుడు సొమ్మెమి వారు ఎత్తికొనిపోయిన దానంతటిలో ఎత్తికొనిపోయిన వారిని రక్షించాడు. ಗಂಡು ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಾಗಲಿ ಒಂದನ್ನು ಬಿಡದೆ ಎಲ್ಲವನ್ನು ತಿರುಗಿ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದನು. 3వ గమనించగలిగితే శత్రు వచ్చి వీరిని అపహరించుకుపోయాడు, అపహరించిన వారిని రక్షించాడు. ಅಪಹರಿಸಲ್ಪಟ್ಟವರನ್ನೆಲ್ಲರ ರಕ್ಷಿಸಿದ್ದಾನೆ. అపహరించిన వారిని, ఎత్తుకొని పోబడిన వారిని, దొంగిలింపబడిన వారిని ఈయన తిరిగి సమకూర్చుకోగలిగాడు, తిరిగి రక్షించుకోగలిగాడు. ಎಲ್ಕೊಂಡು ಹೋಗಿರುವವರನ್ನು ಎಲ್ಲರನ್ನು ರಕ್ಷಿಸಿದ್ದಾನೆ. శత్రువు ఈ లోకంలో మనుషులను సమస్త మానవాళ్ళని ఆయన దొంగిలించాడు, ఎత్తుకెళ్ళిపోయాడు, ಅಪಹరించాడు. ಈ ಸೈತಾನ ನೋಡುವುದಾದ್ರೆ ದೇವರ ಮಕ್ಕಳನ್ನು ದೇವರಿಂದ ಒಯ್ದಿದ್ದಾನೆ, ಅವರಿಂದ ದೂರ ಮಾಡಿದ್ದಾನೆ, ಅಪಹರಿಸಿದ್ದಾನೆ. శత్రువు యొక్క ఆధీనంలో ఉన్న మనందరినీ రక్షించడం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ಶತ್ರು ಆಧೀನದಲ್ಲಿ ಅಂದ್ರೆ ಸೈತಾನು ಆಧೀನದಲ್ಲಿ ಬಂಧನದಲ್ಲಿ ಸಿಕ್ಕಿ ಬಿದ್ದಂತ ನಮ್ಮನ್ನ ಹುಡುಕಿ ರಕ್ಷಿಸಲಿಕ್ಕೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ. పాపం యొక్క బలాన్ని కనుక గమనించగలిగితే, పాపం యొక్క శక్తిని కనుక గమనించగలిగితే, ಪಾಪದ ಬಲವು ಒಂದ್ಸಾರಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ ఎంత బలమైందంటే ಪಾಪವು ಎಷ್ಟು ಬಲವಾಗಿದೆ ಅಂದ್ರೆ దేవుని సన్నిధిలో ఉన్న ప్రధాన దూతను
ಪಡಗೊಟ್ಟಿಂది. ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಇರುವ ಒಂದು ದೂತವನ್ನು ಅಲ್ಲಿಂದ ಬೀಳಿಸಿದೆ. అంత మాత్రం కాదు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుని కూడా పాపం ఏం చేసిందంటే తన యొక్క బలం చేత దేవుడి నుంచి దూరం చేసింది. ಈ ಭೂಲೋಕದಲ್ಲಿ ಹುಟ್ಟಿದ ಪ್ರತಿಯೊಂದು ಮಾನವನು ಸಹ ಪಾಪವು ತನ್ನ ಬಲದಿಂದ ದೇವರಿಂದ ದೂರ ಮಾಡಿದೆ. పాపం యొక్క బలానికి పడిపోని మానవుడు ఎవరు లేరు. ಪಾಪ ಬಲಕ್ಕೆ ಒಳಗಾಗದೇ ಇರುವಂತ ಮಾನವನು ಯಾರು ಇಲ್ಲ. ఒక్క యేసు క్రీస్తు ప్రభువు తప్ప. ಒಬ್ಬ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮಾತ್ರ. రక్త మాంసాలు పుట్టిన యేసు క్రీస్తు ప్రభువు తప్ప ನಮ್ಮ ಹಾಗೆ ರಕ್ತ ಮಾಂಸವನ್ನು ಧರಿಸಿಕೊಂಡು ಬಂದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬಿಟ್ಟು ప్రతి మానవుడు పాప బలానికి దాసోహమైన వాడే. ಪ್ರತಿ ಮಾನವನು ಸಹ ಪಾಪ ಬಲಕ್ಕೆ ಗುಲಾಮನಾಗಿರುವವನೇ. అందుకని యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మధ్యవర్తిగా పంపించబడ్డారు. చూడండి, ಅದಕ್ಕಾಗಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಈ ಲೋಕಕ್ಕೆ ಮಧ್ಯಸ್ಥನಾಗಿ ಬಂದಿದ್ದಾನೆ. ಯೆಶಾಯ ಗ್ರಂಥವು 59వ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಯೆಶಾಯ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ 59ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಯೆಶಾಯ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ 59ನೇ ಅಧ್ಯಾಯ 16వ వచనం 16ನೇ ವಾಕ್ಯ. సంరక్షకుడు లేకపోవడం ఆయన చూచాను. ಉದ್ಧಾರಕನಾದ ಯಾವ ಪುರುಷನು ಇಲ್ಲವೆಂದು ಕಂಡು ಸ್ತಬ್ಧನಾದನು. మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడేను. ಮಧ್ಯಸ್ಥನು ಇಲ್ಲದೆ ಇರೋದನ್ನು ನೋಡಿ ಸ್ತಬ್ಧನಾದ ఆశ్చర్యపడ్డను. కాబట్టి పాపము ఏం చేసిందంటే మానవుణ్ణి దేవుడి నుంచి దూరం చేసిన తర్వాత మానవుణ్ణి తిరిగి దేవునితో కలపడానికి, మానవుణ్ణి తిరిగి దేవునితో సమకూర్చడానికి మధ్యవర్తి ఎవరు లేరని ఆ తండ్రి అయిన దేవుడు చూసి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. ನೋಡಿರಿ, ಈ ಪಾಪದಲ್ಲಿ ಸಿಕ್ಕಿ ಬಿದ್ದಂತ ಮಾನವನನ್ನು ತಿರುಗಿ ಆತನ ಹತ್ತಿರ ಬರಗೊಳಿಸದ ಯಾವ ಸಾಧನವೂ ಇಲ್ಲದೆಂಬುದಾಗಿ ಪರಲೋಕ ತಂದೆಯ ದೇವರು ಗುರುತಿಸಿ ಮಧ್ಯಸ್ಥನಾಗಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಈ ಲೋಕಕ್ಕೆ ಕಳುಹಿಸಿದನು. ఇప్పుడు యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనంలో ಯೆಶಾಯ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ 59 1ನೇ వాక్యದಲ್ಲಿ రక్షింపనేరకి ఉన్నట్టు యెహోవా హస్తం కూర్చుకోలేదు, యువనేరకి ఉన్నట్టు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషంలో మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములో ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. ಇಗೋ, ಯೆಹೋವನ ಹಸ್ತವು ರಕ್ಷಿಸಲಾರದಂತೆ ಮೋಟುಗೈಯಲ್ಲ, ಆತನ ಕಿವಿಯು ಕೇಳಲಾರದ ಹಾಗೆ ಕಿವುಡಲ್ಲ. ಆದರೆ ನಿಮ್ಮ ಅಪರಾಧಗಳೇ ನಿಮ್ಮ ದೇವರಿಂದ ನಿಮ್ಮನ್ನು ಅಗಲಿಸುತ್ತಾ ಬಂದಿವೆ, ನಿಮ್ಮ ಪಾಪಗಳೇ ಆತನು ಕೇಳಲಾರದಂತೆ ಆತನ ಮುಖಕ್ಕೆ అడ్డವಾಗಿವೆ. ఈ యొక్క మధ్యవర్తి లేకుండా యోబు చూసి ఆర్తనాదం చేశాడు. మధ్యవర్తి ఉండిన ఎంత మేలు అని యోబు మనం గమనించవచ్చు. ಮಧ್ಯಸ್ಥನು ಯಾರು ನನಗೂ ದೇವರಿಗೂ ಮಧ್ಯದಲ್ಲಿ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಯೋಬನು ನೆನೆಸಿ ಅಳುತ್ತಾ ಬಂದನು. కాబట్టి నీ యొక్క పాపములు క్షమించబడాలన్నా, నీ యొక్క పాపముల నుంచి నువ్వు విమోచించబడాలన్నా, నీ యొక్క పాపముల బలం నుంచి నువ్వు బయటపడాలన్నా కేవలము యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే మార్గము, మధ్యవర్తి. ನೋಡಿರಿ, ನಮ್ಮ ಪಾಪದಿಂದ ಸಿಕ್ಕಿಬಿದ್ದಂತ ನಮ್ಮನ್ನು ವಿಮೋಚಿಸಬೇಕಾದ್ರೆ, ಪಾಪದ ಆಳ್ವಿಕೆ ಕೆಳಗೆ ಇರುವಂತ ನಮ್ಮನ್ನು ಬಿಡಿಸಬೇಕಾದ್ರೆ ಒಬ್ಬನೇ ಮಧ್ಯಸ್ಥನು, ಅವರೇ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ದೇವರು. సాయంకాల సమయంలో ఇంకా శత్రువు యొక్క ఆధీనంలో ఉంటూ దేవునికి దూరంగా జీవిస్తూ నీ జీవితాన్ని ఇంకా నీకు నీవే నాశనం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ಈ ಸಂಜೆ ವೇಳೆಯಲ್ಲಿ ಇನ್ನೂ ನಿನ್ನ ಜೀವನವನ್ನು ಶತ್ರು ಕೈಯಲ್ಲೇ ಇಟ್ಟು ನಿನ್ನ ಜೀವನವನ್ನು ನಷ್ಟಪಡಿಸಿಕೊಳ್ತಾ ಇದೀಯಾ? పాపం అనేది ఒక ఊబి లాంటిది. ಪಾಪವು ಒಂದು ಕೆಸರು, దాని గురించి మనం బయటపడలేము. ಅದರಿಂದ ನಾವು ಕೆಸರು ಗುಂಡಿಯಿಂದ ನಾವು ಹೊರಗೆ ಬರುವುದಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. నిన్ను దేవుని దగ్గరికి చేర్చడానికి యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా వచ్చాడు. ನಿನ್ನನ್ನು ದೇವರ ಹತ್ತಿರ ಸೇರಿಸುವುದಕ್ಕೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ. సమస్త మానవాళి రక్షణార్థం ఆయన కలవసిలో రక్తం గార్చాడు. ಸಮಸ್ತ ಮಾನವ ಜಾತಿ ಪಾಪದ ನಿಮಿತ್ತ ಸಿಲುಬೆಯಲ್ಲಿ ಆತನು రక్తವನ್ನು ಸುರಿಸಿದ್ದಾನೆ. ఇంకా యేసుక్రీస్తు వారికి ఇంకా నీ హృదయాన్ని ఇవ్వకుండా ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తావు? ಇನ್ನು ನಿನ್ನ ಹೃದಯ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಕೊಡಲಾರದೆ ಇನ್ನೂ ಎಷ್ಟು ಕಾಲ ನೀವು ಅಲಕ್ಷ್ಯ ಮಾಡ್ತಿ? ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ನಶಿಸಿ ಹೋಗುವುದನ್ನು, ಕೆಟ್ಟು ಹೋಗಿರುವುದನ್ನು ಹುಡುಕಿ ರಕ್ಷಿಸುವುದಕ್ಕೆ ಮನುಷ್ಯ ಕುಮಾರನು ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದನು. వేరే పాపం రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ಪಾಪಿಗಳನ್ನು ರಕ್ಷಿಸುವುದಕ್ಕೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದನು. ఇంకా ఎంతకాలం పాపం యొక్క ఆదిలో ఉంటూ పాప వైఖరిని జరిగిస్తూ ఎంతకాలం వారికి దూరంగా ఉంటాం? ಇನ್ನು ಪಾಪದ ಬಂಧನದಲ್ಲಿ ಇನ್ನೂ ಎಷ್ಟು ಕಾಲವಿದ್ದು ದೇವರಿಗೆ ವೈರಿಯಾಗಿ ನೀವು ಜೀವಿಸ್ತೀಯಾ? రాత్రికాల సమయంలో ಈ ರಾತ್ರಿ ಸಮಯದಲ್ಲಿ
యేసుక్రీస్తు నీ కోసం వచ్చాడు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಿನಗಾಗಿ ಬಂದಿದ್ದಾನೆ. ఆయన స్వంత రక్షణ అంగీకరిస్తావా? ಆತನನ್ನು ಸ್ವಂತ ರಕ್ಷಕನಾಗಿ ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತೀಯಾ? శత్రువు చేతిలో నుంచి యేసుక్రీస్తు ప్రభువు తప్ప మరెవరూ కూడా విడిపించలేరు. ಶತ್ರುವಿನ ಕೈಯಿಂದ ಬಿಡಿಸಬಲ್ಲವರು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೊರತು ಯಾರು ಇಲ್ಲ. రెండో అనుభవించినట్టే దావీ సమస్తం రక్షించిన వారిని అనుభవిస్తే మన యాత్రా జీవితంలో మన ప్రభువారు ఎంతో నమ్మకస్తుడై తిరిగి 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 మనల్ని సమకూర్చాలని ఇష్టపడుతూ ఆయన మనం వెంటబడుతున్నాడు. ನೋಡಿರಿ, ನಮ್ಮ ಯಾತ್ರಾ ಜೀವನದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಸರ್ತಿ ಅಗಲಿ ಹೋಗಿರುವಂತ ಬುದ್ಧಿ ಇರುವಂತ ನಮ್ಮನ್ನು ಸಮಕೂಡಿಸುವುದಕ್ಕೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಎಷ್ಟೋ ಸರ್ತಿ ನಮ್ಮ ಹಿಂದೆ ಬಂದು ಆ ರೀತಿಯಾಗಿ ಸಮಕೂಡಿಸುವಂತವನಾಗಿದ್ದಾನೆ. మన యొక్క ఆధ్యాత్మిక బలహీనతను బట్టి మనం ఎన్నో నష్టపోతూ వచ్చాం. ಆಧ್ಯಾತ್ಮಿಕವಾದ ಬಲಹೀನತೆ ಕುರಿತು ನಾವು ಎಷ್ಟೋ ನಷ್ಟವನ್ನು ಹೊಂದುತ್ತಾ ಬಂದಿದ್ದೀವಿ. శత్రువు మన జీవితంలో ఆధ్యాత్మిక ఆనందాన్ని దొంగిలించాడు. ಶತ್ರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಆತ್ಮಿಕ ಆನಂದವನ್ನು ಕಳ್ಳತನ ಮಾಡಿದ್ದಾನೆ. మన యొక్క స్వాస్థ్యాన్ని దొంగిలించలేక మన యొక్క సాక్ష్యాన్ని దొంగిలించాడు. ನಮ್ಮ ಸ್ವಾಸ್ಥ್ಯವನ್ನು ನಮ್ಮಿಂದ ಅಗಲಿಸಲಾರದೆ ಹೋಗಿದ್ದಾನೆ, ಆದ್ರೆ ನಮ್ಮ ಸಂತೋಷವನ್ನು ನಮ್ಮಿಂದ ಅಗಲಿಸಿದ್ದಾನೆ. ನಮ್ಮ స్వాస్థ్యం దొంగిలించలేడు, కానీ సాక్ష్యాన్ని దొంగిలించాడు. ಸ್ವಾಸ್ಥ್ಯವನ್ನು ಅಗಲಿಸಲಾರದೆ ಹೋಗಿದ್ದಾನೆ, ಆದ್ರೆ ಸಾಕ್ಷ್ಯವನ್ನು ನಮ್ಮಿಂದ ತೊಲಗಿಸಿದ್ದಾನೆ. మన యొక్క రక్షణను దొంగిలించలేక రక్షణ వస్త్రమైన నీతి వస్త్రాన్ని దొంగిలించాడు. ನಮ್ಮ ರಕ್ಷಣೆ ನಮ್ಮಿಂದ ತೊಲಗಿಸಲಾರದೆ ಹೋಗಿದ್ದಾನೆ, ಆದ್ರೆ ನಮ್ಮ ರಕ್ಷಣೆ ವಸ್ತ್ರವನ್ನು ನೀತಿ ವಸ್ತ್ರವನ್ನು ಹಾಳು ಮಾಡಿದ್ದಾನೆ. ఆయన అపహరించేశాడు, ಆತನು ತೆಗೆದಿದ್ದಾನೆ. ఉజ్జీవాన్ని అపహరించేశాడు, ಉಜ್ಜೀವವನ್ನು ನಮ್ಮಿಂದ ತೆಗೆದಿದ್ದಾನೆ. ప్రభావాన్ని అపహరించేశాడు, ప్రభావವನ್ನು నమ్మింద అగలిసిదానే. అయితే తిరిగి ప్రభువారు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే ఎప్పుడైతే మనం పశ్చాత్తాప ఆయన దగ్గర వచ్చామో మూడోదిగా వీటన్నిటి నుంచి మళ్ళీ వీటన్నిటి మనం తిరిగి మనం సంపాదించుకుంటాం. ನಾವು ಪಶ್ಚಾತ್ತಾಪದಿಂದ ಕರ್ತನ ಹತ್ರ ಬಂದ್ರೆ ನಾವು ಕಳೆದುಕೊಂಡ ಎಲ್ಲಗಳನ್ನು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ತಿರುಗಿ ಸಂಪಾದಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುತ್ತದೆ. ಯೆಶಾಯ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ 61వ అధ్యాయము. ಯೆಶಾಯ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ 61ನೇ ಅಧ್ಯಾಯ. ಯೆಶಾಯ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ 66ನೇ ಅಧ್ಯಾಯ. 5వ వచనం. యెహోవా వాక్యమునకు భయపడవాలారా ఆయన మాటలు బట్టి మిమ్మల్ని ద్వేషించును, నా నామం బట్టి మిమ్మల్ని తోసిపోయి మీ స్వజనులు మీ సంతోషం మాకు కనపడినట్లు యెహోవా మహిమగా కానీ చెప్పుదురు, వారే శక్తులు. ಯೆಶಾಯ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ 66:5 ಯೆಹೋವನ ಮಾತಿಗೆ ಭಯಪಡುವವರೇ ಆತನ ಮಾತನ್ನು ಕೇಳಿರಿ. ನನ್ನ ಹೆಸರು ನಿಮಿತ್ತ ನಿಮ್ಮನ್ನು ದ್ವೇಷಿಸಿ ಬಹಿಷ್ಕರಿಸಿದ ನಿಮ್ಮ ಸಂಬಂಧಿಗಳು ಯೆಹೋವನ ಮಹಿಮೆ ಪಡಲಿ, ನಿಮಗಾಗುವ ಉತ್ಸಾಹವನ್ನು ನೋಡೋಣ ಎಂದು ಹೇಳಿದ್ದಾರಲ್ಲ. యెషయా గ్రంథం 66 అధ్యాయం 18వ వచనం, 60 అధ్యాయం 17వ వచనం. 60ನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ ವಾಕ್ಯ. 60:17. నేను ఇతడికి ప్రతిగా బంగారం తెచ్చున్నాను, ఇనుముకు ప్రతిగా వెండిని, కథకు ప్రతిగా ఇతడిని, రాళ్ళకు ప్రతిగా ఇనుమును తెచ్చున్నాను. సమాధానము నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించున్నాను. ఇకను నీ దేశంలో బలాత్కారం మాట వినపడదు, నీ సరిహద్దులో పాడు అన్నమాట కానీ నాశనం అన్నమాట కానీ వినపడదు. తక్షణే నీ ప్రాకారమునియు ప్రఖ్యాతియే నీ గుమ్మలనియు నీవు చెప్పుకుందువు. 17-18 ವಾಕ್ಯ ನಾವು ನೋಡುವಾಗ ತಾಮ್ರಕ್ಕೆ ಬದಲಾಗಿ ಚಿನ್ನವನ್ನು, ಕಬ್ಬಿಣಕ್ಕೆ ಪ್ರತಿಯಾಗಿ ಬೆಳ್ಳಿಯನ್ನು, ಮರವಿದ್ದಲ್ಲಿ ತಾಮ್ರವನ್ನು, ಕಲ್ಲುಗಳ ಸ್ಥಾನದಲ್ಲಿ ಕಬ್ಬಿಣವನ್ನು ಒದಗಿಸುವೆನು. ಸಮಾಧಾನವನ್ನು ನಿನಗೆ ಅಧಿಪತಿಯನ್ನಾಗಿ, ಧರ್ಮವನ್ನು ನಿನಗೆ ಅಧಿಕಾರಿಯನ್ನಾಗಿ ನೇಮಿಸುವೆನು. ನಿನ್ನ ದೇಶದಲ್ಲಿ ಬಲಾತ್ಕಾರದ ಸುದ್ದಿಯೇ ಕಿವಿಗೆ ಬೀಳದು, ನಿನ್ನ ಪ್ರಾಂತಗಳೊಳಗೆ ಭಂಗನಾಶಗಳ ವಾರ್ತೆ ಕೇಳಬರುವುದಿಲ್ಲ. ಆಗ ದೇವ ರಕ್ಷಣೆಯು ನನ್ನ ಪೌಳಿಗೋಡೆಗಳು, ದೇವಸ್ತೋತ್ರವು ನನ್ನ ಬಾಗಿಲುಗಳು ಎಂದು ಅಂದುಕೊಳ್ಳುವಿ. ఎప్పుడైతే ప్రభు నీ జీవితంలో ప్రభువును నీవు ప్రతి విషయంలో సమకూర్చబడడానికి అనుమతిస్తావు, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಎಲ್ಲಾ ವಿಷಯಗಳನ್ನು ಸಮಕೂಡಿಸುವುದಕ್ಕೆ ನೀವು ಅನುಮತಿ ಕೊಡ್ತೀಯೋ, తిరిగి ప్రభు ద్వారా శత్రువు అపహరించుకున్న, దొంగిలించిన, ఎత్తుకెళ్ళిపోయిన నీ యొక్క, నా యొక్క, మన యొక్క సాక్ష్యాన్ని, నీతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఆయన తిరిగి మనకు ఆయన ప్రాకారంగా అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ಸಾಕ್ಷ್ಯವನ್ನು, ಸಮಾಧಾನವನ್ನು, ನೀತಿಯನ್ನು
ಏನೇನು ನಾವು ಕಂಡ್ಕೊಂಡಿದ್ವೋ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹತ್ತಿರ ನಾವು ಬರುವುದಾದ್ರೆ ಆತನು ಎಲ್ಲ ನಮಗೆ ತಿರುಗಿ ಒದಗಿಸುವುದಕ್ಕೆ ಶಕ್ತನಾಗಿದ್ದಾನೆ. గమనించిన సమయం దావీదు యొక్క అనుభవం చూస్తే 2వ సమయాల గ్రంథము 2ನೇ ಸಮಯಲ ದಾವೀದನ ಒಂದು ಅನುಭವ ನೋಡುವುದಾದ್ರೆ 7వ అధ్యాయము 2ನೇ ಸಮಯಲ 7ನೇ ಅಧ್ಯಾಯ మొదటి వచనం 7ನೇ అధ్యాయ మొదలನೇ వాక్య. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరయందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలువనంపి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత ಯೆಹೋವನ ಅನುಗ್ರಹದಿಂದ ಸುತ್ತಣ ವೈರಿಗಳ ಭಯವೆಲ್ಲ ತಪ್ಪಿ ಹೋಗಿ ಅರಸನ ಅರಮನೆಯಲ್ಲಿ ಸಮಾಧಾನದಿಂದ ವಾಸಿಸುತ್ತಿದ್ದಾಗ ಒಂದು ದಿವಸ ಪ್ರವಾದಿಯಾದ ನಾತಾನನಿಗೆ, ನೋಡು, ఎప్పుడైతే ప్రభు యొక్క సమకూర్పుకు నువ్వు ఇష్టపడతావో, ಯಾವಾಗ ದೇವರಿಂದ ಸಮಕೂಡಿಸಬೇಕೆಂದು ನೀವು ಬಯಸ್ತೀಯೋ, ప్రభు యొక్క కార్యానికి నీ జీవితంలో అనుమతిస్తావో, ಕರ್ತನ ಕಾರ್ಯವು ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನೀವು ಅನುಮತಿ ಕೊಡ್ತೀಯೋ, ప్రభు యొక్క చిత్తానికి నువ్వు ఎప్పుడైతే లోపడతావో, ಕರ್ತನ ಚಿತ್ತಕ್ಕೆ ಯಾವಾಗ ನೀವು ವಿಧೇಯನಾಗುತ್ತೀಯೋ, ప్రభు యొక్క ప్రతి మాటకు నువ్వు ఎప్పుడైతే విధేయత చూపిస్తావో, ಕರ್ತನ ಪ್ರತಿಯೊಂದು ಮಾತಕ್ಕೆ ನೀವು ಯಾವಾಗ ವಿಧೇಯತೆಯನ್ನು ತೋರಿಸ್ತೀಯೋ, ప్రభు నీవు కోల్పోయిన వాటిని తిరిగి అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ಕರ್ತನು ನೀನು ಕಳ್ಕೊಂಡಿರುವ ಎಲ್ಲವನ್ನು ತಿರುಗಿ ಸಂಪಾದಿಸಿ ಕೊಡುತ್ತೇನೆ. దావీదు తిరిగి ఏ విధంగా సమకూర్చుకోగలిగాడు అనే విషయాన్ని గమనించగలిగితే, ದಾವೀದು ಎಲ್ಲವನ್ನು ತಿರುಗಿ ಹೇಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದನು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ, దావీదుతో పాటు ఎవరున్నారు? ದಾವೀದ್ ಜೊತೆ ಯಾರಿದ್ದಾರೆ? ದಾವೀದನ ಜೊತೆ ಯಾರಿದ್ದಾರೆ? ప్రభు ఉన్నారు, ಕರ್ತನಿದ್ದಾನೆ. ఎప్పుడైతే దావీదు తన జీవితంలో పరిపూర్ణంగా పశ్చాత్తాపడి దేవుని యొక్క చిత్తానికి సంపూర్ణంగా లోబడ్డాడో, దావీదు చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నేను వారిని కలుసుకుందునా అని మాత్రం చేశాడు. కానీ దేవుడు ఇచ్చే సమాధానం చూడండి. ನೋಡ್ರಿ, ದಾವೀದನು ದೇವರನ್ನು ಕೇಳಿದ್ದಾನೆ, ನಾನು ಅವರನ್ನು 8వ వచనం 38వ వచనం నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ నీవు వారిని కలుసుకోవడం మాత్రం కాదు, నీ వారి మీద విజయమంత్రం మాత్రం కాదు, తిరిగి నీ వారందరినీ. 8ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, ಆಗ ದಾವೀದನು ಯೆಹೋವನನ್ನು, ನಾನು ಆ ಉಪ್ಪನ್ನು ಹಿಂದಟ್ಟಬಹುದೋ, ಅದು ನನಗೆ ಸಿಕ್ಕುವುದೋ ಎಂದು ಕೇಳಲು ಆತನು, ಹಿಂದಟ್ಟು, ಅದು ನಿನಗೆ ಸಿಕ್ಕುವುದು, ನೀನು ಎಲ್ಲವನ್ನು ಬಿಡಿಸಿಕೊಂಡು ಬರುವಿ ಎಂದು ಉತ್ತರ ಕೊಟ್ಟನು. ప్రభు సమకూర్చు నమ్మకస్తుడు. ಕರ್ತನು ಕೊಡುವುದಕ್ಕೆ ಆತನು ನಂಬಿಗಸ್ತನಾಗಿದ್ದಾನೆ. ఏ విధంగా దావీదు తిరిగి సమకూర్చుకోవాలనే విషయాన్ని గమనించగలిగితే 3 విషయాలు మనం గమనించవచ్చు. ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ದಾವೀದನು ಸಮಕೂಡಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ನೋಡಿದರೆ ನಾವು 3 ವಿಷಯ ನಮಗೆ ನೆನಪಿಗೆ ಬರ್ತದೆ. ప్రభు దావీదుకి సహకారిగా ఉన్నాడు. ಕರ್ತನು ದಾವೀದನಿಗೆ ಸಹಕಾರಿಯಾಗಿ ಇದ್ದನು. చూడండి 118వ కీర్తన 118ನೇ ಕೀರ್ತನೆ 118ನೇ ಕೀರ್ತನೆ ಸಾಮಾನ್ಯನೇ 7వ వచనం 6వ వచనం 7వ వచనం 6ನೇ ವಚನ 5వ వచనం నుంచి 5ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేం చేయగలరు? యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను. ಇಕ್ಕಟ್ಟಿನಲ್ಲಿ ಯೆಹೋವನಿಗೆ ಮೊರೆ ಇಟ್ಟೆನು, ಆತನು ಸದುತ್ತರವನ್ನು ದಯಪಾಲಿಸಿ ನನ್ನನ್ನು ವಿಶಾಲ ಸ್ಥಳದಲ್ಲಿ ಇಟ್ಟನು. ಯೆಹೋವನು ನನಗೆ ಇದ್ದಾನೆ, ಭಯಪಡೆನು. ಮನುಷ್ಯ ನನಗೆ ಏನು ಮಾಡಾನು? ಯೆಹೋವನು ನನಗೆ ಇದ್ದಾನೆ, ಆತನೇ ನನಗೆ ಸಹಾಯಕನು. ನನ್ನ వైరిಗಳಿಗಾಗುವ శిక్షೆಯನ್ನು ನೋಡುವೆನು. ఎప్పుడైతే నువ్వు ప్రభువుకి నీ జీవితంలో పరిపూర్ణంగా అనుమతిస్తావో, చిత్తానికి ఎప్పుడైతే పరిపూర్ణంగా లోపడతావో, ప్రభువు నీకు సహకారిగా ఉంటాడు. ప్రతి విషయాన్ని ఆయన చూసుకుంటాడు. ಯಾವಾಗ ನೀವು ದೇವರಿಗೆ ನಿನ್ನನ್ನು ನೀವು ಒಪ್ಪಿಸಿಕೊಳ್ತೀಯೋ, ಆತನ ಮೇಲೆ ನೀವು ಭರವಸೆ ಇಟ್ಟು ಆತನ ಮೇಲೆ ಆಧಾರಗೊಳ್ತೀಯೋ, ದೇವರು ಎಲ್ಲ ನಿಮಗೆ ಒದಗಿಸಿಕೊಡುವುದಕ್ಕೆ, ಸಂಪಾದಿಸಿಕೊಡುವುದಕ್ಕೆ ಆತನು ಮಾಡುತ್ತಾನೆ. ఆయన నీకు సహకారిగా ఉంటే నిన్ను గెలిపించిన భారం. ఆయన నీకు సహకారిగా ఉంటే నిన్ను ప్రతి విషయంలో గెలిపించడం ఆయన భారం. ನೋಡ್ರಿ, ನೀವು ಆತನನ್ನು ಸಹಕಾರಿಯಾಗಿ ಇಟ್ಟುಕೊಂಡಿದ್ರೆ ಎಲ್ಲಾ ವಿಷಯಗಳಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ಮೇಲಕ್ಕೆ ತರುವುದಕ್ಕೆ ಆತನ ಮೇಲೆ ಭಾರ ಬೀಳುತ್ತದೆ. దావీదు విషయంలో మనం గమనించగలిగితే, దావీదನಲ್ಲಿ ನಾವು దావీదు విషಯದಲ್ಲಿ ನಾವು ಮನಸ್ಸಿಟ್ಟು ನೋಡಿದರೆ దేవుని యొక్క సహకారాన్ని పొందుకున్నాడు. తిరిగి ದೇವರ ಸಹಕಾರವನ್ನು ತಿರುಗಿ ಹೊಂದಿದ್ದಾನೆ. దేవుని యొక్క సహకారంతో తిరిగి సమస్తాన్ని రక్షించాడు.
రక్షించుకున్నాడు. ದೇವರ ಸಹಕಾರದಿಂದ ಎಲ್ಲವನ್ನು ತಿರುಗಿ ಸಂಪಾದಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. రెండోది గమనించగలిగితే ಎರಡನೇದು ನಾವು ನೋಡಿದರೆ 27వ కీర్తన 15వ వచనం 118-15ನೇ ವಾಕ್ಯ. నీతిమంతులు గుడారం రక్షణ గురించిన ఉత్సాహ సునాదం వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహಸ కార్యములు చేయును. ಉತ್ಸಾಹ ಧ್ವನಿಯು ಜಯ ಘೋಷವು ನೀತಿವಂತರ ಗುಡಾರಗಳಲ್ಲಿವೆ. ಯೆಹೋವನ ಬಲಗೈ పరాక్రమವನ್ನು దావీదు ఎలాగా తిరిగి సమకూర్చుకోగలిగాడంటే ప్రభు యొక్క సహకారంతో. రెండోదిగా ప్రభు యొక్క సాహಸ కార్యంతో. ದೇವರ ಸಾಹಸ ಕಾರ್ಯದ ಫಸ್ಟ್ ದೇವರ ಸಹಕಾರದಿಂದ ದಾವೀದು ಸಂಪಾದಿಸಿಕೊಂಡನು. ಎರಡನೇದು ದೇವರ ಸಾಹಸ ಕಾರ್ಯದಿಂದ. దావీదు జీవితంలో దేవుడు కాముగా కూర్చోలే, దావీదు పక్షమున యుద్ధం చేశాడు. ನೋಡ್ರಿ, ದೇವರು ದಾವೀದರೊಟ್ಟಿಗೆ ಸುಮ್ಮನೆ ನಾನು ಸಹಕಾರಿಯಾಗಿ ನಿಂತ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಅಂತ ಆತ ಮಾಡಿಲ್ಲ, ಆತನಿಗೋಸ್ಕರ ಯುದ್ಧ ಮಾಡಿದ್ದಾನೆ. దావీదు మాట్లాడారు, గులేసు మాట్లాడారు, ఈ యుద్ధము చేసింది దావీదు కనపడింది దావీదు, కానీ దావీదు పక్షమున సాహసకారిగా పనిచేసిన వాడు దేవుడు. ದಾವೀದನು ಗೊಲ್ಯಾತನ ಮೇಲೆ ಜಯವನ್ನು ಹೊಂದಿದ ಸಮಯದಲ್ಲಿ ದಾವೀದನು ಹೇಳಿದ್ದಾನೆ, ಈ ಯುದ್ಧವು ಯೆಹೋವನದೇ. ಅಂದ್ರೆ ಅದೇನೆಂದ್ರೆ ನೋಡುವುದಕ್ಕೆ ದಾವೀದನ ಗೊಲ್ಯಾತ ಕಂಡು ಹಿಡಿತಾರೆ, ನಾವು ಕಂಡು ಹಿಡಿಯಬಹುದು, ಆದ್ರೆ ದಾವೀದನ ಪಕ್ಷವಾಗಿ ದೇವರು ಯುದ್ಧ ಮಾಡಿದ್ದಾನೆ. దావీదు ప్రభువుకి తాను నష్టములో కలిగిన నష్టములో తాను సబ్మిట్ చేసుకున్నాడు. కాబట్టి ప్రభు సహకారాన్ని అందించడానికి సాహసకారంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ತನ್ನ ಕಷ್ಟದಲ್ಲಿ ಸಂಕಷ್ಟದಲ್ಲಿ ದೇವರ ಮೇಲೆ ಆಧಾರಪಟ್ಟಿರುವ ಕಾರಣ ದೇವರು ದಾವೀದನಿಗೆ ಸಹಕಾರಿಯಾಗಿ ನಿಲ್ಲುವುದಕ್ಕೆ, ಸಾಹಸ ಕಾರ್ಯವನ್ನು ದಾವೀದ ಪಕ್ಷವಾಗಿ ಮಾಡುವುದಕ್ಕೆ ಸಹಕಾರಿಯಾಗಿ ನಿಂತಿದ್ದನು. ನೀವು పడిపోయినప్పుడు ఏ స్థితిలో పడిపోయినా సరే, ప్రభు నన్ను క్షమించు, తిరిగి నా జీవితంలో నీ కార్యం జరిగించండి, ప్రభు ఊరుకునే కూర్చోరు. ನೋಡ್ರಿ, ನೀವು ಯಾವ ಸ್ಥಿತಿಯಲ್ಲ ಬಿದ್ದು ಹೋದ್ರೆ ನೀವು ದೇವರ ಹತ್ರ ಕ್ಷಮೆ ಕೇಳಿಕೊಂಡು, ದೇವರೇ ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸಿರಿ, ನನ್ನನ್ನು ಸಮಕೂಡಿಸಿರಿ ಎಂಬ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ದೇವರು ಸುಮ್ಮನೆ ಮೌನವಾಗಿರುವುದಿಲ್ಲ. ప్రభు సహకారిగా ఉండి దావీదుని గెలిపించాడు, ಸಹಕಾರಿಯಾಗಿ ఉండి ದಾವೀದನ್ನು ಗೆಲ್ಲುವಂತೆ ಮಾಡಿದ್ದಾನೆ. సాహసకారిగా ఉండి దావీదుని గెలిపించాడు. ಸಾಹಸ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಿ, ಪರಾಕ್ರಮ ಕಾರ್ಯವನ್ನು ನಡೆಸಿ ದಾವೀದನಿಗೆ ಜಯವನ್ನು ಉಂಟು ಮಾಡಿದ್ದಾನೆ. మూడోది గమనించగలిగితే 118 కీర్తన 21 వచనం, 118ನೇ ಕೀರ್ತನೆ 21ನೇ ವಾಕ್ಯ. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చున్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించెదను. ನನಗೆ ಸದುತ್ತರವನ್ನು ದಯಪಾಲಿಸಿ ರಕ್ಷಿಸಿದಾತನೇ, నిన్నను ಕೊಂಡಾಡುತ್ತೇನೆ. మూడోది గమనించగలిగితే ప్రభు దావీదుకు సంరక్షకుడిగా ఉన్నాడు. ದಾವೀದನನ್ನು ಸಂರಕ್ಷಿಸಿದಂತವನಾಗಿ ದೇವರು ಇದ್ದಾರೆ. అందుకే దావీదు తిరిగి సమకూర్చుకోగలిగాడు, తిరిగి రక్షించుకోగలిగాడు. ಅದಕ್ಕಾಗಿ ದಾವೀದನು ತಿರುಗಿ ಸಂಪಾದಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಆಗಿದೆ. ప్రభు సహకారాన్ని, ప్రభు సాహసకారాన్ని, ప్రభు సంరక్షణను తన జీవితంలో పరిపూర్ణంగా అనుభవించిన దావీదు జీవితాన్ని నీకు ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. ದಾವೀದನು ಹೇಗೆ ಪರಿಪೂರ್ಣವಾಗಿ ದೇವರ ಸಹಕಾರವನ್ನು ಹೊಂದಿದ್ದಾನೋ, ದೇವರ ಪರಾಕ್ರಮ ಕಾರ್ಯವನ್ನು ರುಚಿ ನೋಡಿದ್ದಾನೋ, ದೇವರ ಸಂರಕ್ಷಣೆಯನ್ನು ಪಡೆದುಕೊಂಡಿದ್ದಾನೋ, ದಾವೀದನಿಗೆ ಆ ರೀತಿಯಾಗಿ ಕೊಟ್ಟಿದ್ದಂತ ದೇವರು ನಿಮಗೂ ಆ ರೀತಿಯಾಗಿ ಒದಗಿಸಬೇಕೆಂದು ఇష్టపడుతా బయస్తా ఇదానే. హిజ్కియా కూడా తన జీవితంలో ప్రభుకి అనుమతించాడు. ప్రభు ఏదైతే వద్దని అన్నింటినీ తీసివేయడానికి ఇష్టపడ్డాడు. ఇష్టపడినప్పుడు తన జీవితంలో జరిగిన కార్యం ఏంటంటే, చూడండి 2వ రాజు గ్రంథము 2ನೇ ಅರಸುಗಳು ಹಿಜ್ಕಿಯಾ ಜೀವನದಲ್ಲಿ ಆತನು ದೇವರು ಬೇಡವಂತ ಇದ್ದಂತ ಕಾರ್ಯಗಳು ತೆಗೆದಿದ್ದಾಗ ಏನಾಯ್ತು ನೋಡೋಣ. 18వ అధ్యాయము 18ನೇ ಅಧ್ಯಾಯ 18వ అధ్యాయము 2ನೇ ಅರಸುಗಳು 18ನೇ ಅಧ್ಯಾಯ 7వ వచనం 8వ వచనం 18 7ನೇ వాక్య 8ನೇ వాక్య. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అశ్షూరు రాజులకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. మరియు గాజా పట్టణం వరకు దాని సరిహద్దులో కాపురుల గుడిసినేమి, ప్రాకారములు గల పట్టణములేమి అంతటను అతడు ఫిలిస్తీయులను ఓడించెను. ಯೆಹೋವನು ಇವನ ಸಂಗಡ ಇದ್ದದರಿಂದ ಎಲ್ಲಿಗೆ ಹೋದರೂ ಕೃತಾರ್ಥನಾಗಿ ಬರುತ್ತಿದ್ದನು. ಇವನು ಅಶ್ಶೂರ್ಯದ ಅರಸನಿಗೆ ವಿರೋಧವಾಗಿ ತಿರುಗಿ ಬಿದ್ದು ಸ್ವತಂತ್ರನಾದನು. ಗಾಜಾ ಪ್ರಾಂತದವರೆಗೆ ವಾಸವಾಗಿದ್ದ ಫಿಲಿಸ್ತೀಯರನ್ನು ಸೋಲಿಸಿ ಕಾವಲುಗಾರರ ಬುರುಜಿರುವ ಚಿಕ್ಕ ಹಳ್ಳಿ ಮೊದಲುಗೊಂಡು ಕೋಟೆ ಕೊತ್ತಲುಗಳುಳ್ಳ ಮಹಾನಗರಗಳವರೆಗೂ ಎಲ್ಲಾ ಊರುಗಳನ್ನು ಹಾಳು ಮಾಡಿದನು. ಫಿಲಿಸ್ತೀಯರಂದ್ರೆ ನಾವು ಏನ್ ನೋಡಿದೀವಿ? ఎప్పుడైతే ప్రభువుకు లోపడతావో, ప్రభు యొక్క చిత్తాన్ని సంపూర్తిగా జరిగిస్తావో, నీ శరీరము నీ మీద
ಗೆಲವలేదు. ನೀವು ಯಾವಾಗ ದೇವರ ಮೇಲೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಆಧಾರಗೊಂಡು ದೇವರ ಚಿತ್ತವನ್ನು ನಡೆಸ್ತಾ ಇದೆಯೋ ಆವಾಗ ನಿನ್ನ ಶರೀರ ನಿನ್ನ శరీరానికి ఎంత శ్రమ వచ్చినా, శరీరానికి ఎంత ఇబ్బంది వచ్చినా, శరీరానికి ఎంత కష్టం వచ్చినా, శరీరానికి ఎంత బాధ వచ్చినా సరే నీ ఆత్మీయ జీవితంలో నీ శరీరం నిన్ను గెలవలేదు. ಶರೀರಕ್ಕೆ ಎಷ್ಟು ಶ್ರಮೆ ಬಂದ್ರು, ಬಾಧೆ ಬಂದ್ರು, ಕಷ್ಟ ಬಂದ್ರು, ನೀವು ಆತ್ಮಿಕವಾಗಿ ಬಲವಂತವಾಗಿ ಇದ್ರೆ ಶರೀರ ನಿನ್ನ ಮೇಲೆ ಏನೂ ಮಾಡಲಾರದೆ ಇರುತ್ತದೆ. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో మనం గమనించగలిగితే ఏ క్షణమైనా యేసుక్రీస్తు ప్రభు వారి మీద శరీరం గెలిచిందా? ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಜೀವನವನ್ನು ನಾವು ನೋಡಿದಾಗ ಯಾವ ಸಮಯ ಗಳಿಗೆಯಲ್ಲಾದರೂ ಶರೀರ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೇಲೆ ಜಯವನ್ನು ಹೊಂದಿದೆಯಾ? గెలిచిందా? ಗೆದ್ದಿದೆಯಾ? గెలవలేదు. ಯಾವತ್ತೂ ಗೆಲ್ಲಲಿಲ್ಲ. ప్రతి విషయంలో శరీరాన్ని ఓడించగలిగిన యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో పనిచేస్తే నువ్వు ఎటువంటి స్థాయికి ఎదుగుతావో ఒకసారి ఆలోచించు. ಪ್ರತಿಯೊಂದು ಶರೀರ ಕಾರ್ಯವನ್ನು ಜಯಿಸಿದ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ನಿನಗೆ ಸಹಕಾರಿಯಾಗಿ ಸಂರಕ್ಷಣಾಗಿ ಈ ರೀತಿಯಾಗಿ ಇದ್ರೆ ನೀವು ಎಷ್ಟು ಉನ್ನತವಾದ ಸ್ಥಿತಿಗೆ ಬರ್ತೀಯಾ? శరీరం ఎక్కడా కూడా నీ జీవితంలో గెలవదు. ప్రతి విషయంలో నీకు నెమ్మది, ప్రతి విషయంలో నీకు సంతోషం, ప్రతి విషయంలో నీకు ఆనందమే దేవునికి అనుగ్రహిస్తాడు. ನೆಮ್ಮದಿ, ಸಂತೋಷ, ಆನಂದ ದೇವರು ನಿಮ್ಮ ಆತ್ಮಿಕ ಜೀವನದಲ್ಲಿ ಎಲ್ಲ ಶರೀರ ಕಾರ್ಯ ಜಯವನ್ನು ಹೊಂದಿಸಿ ಈ ಎಲ್ಲ ನಿಮಗೆ ಅನುಗ್ರಹಿಸುತ್ತಾನೆ. ఆ విధంగా నీ శరీరము నీ మీద గెలవకుండా నీ శిరస్సుకు లోబడతావా? ಶರೀರ ನಿನ್ನ ಮೇಲೆ ಗೆಲ್ಲಲಾರದೆ ಇರಬೇಕೆಂದು ನೀವು ಶಿರಸ್ಸಾಗಿರುವ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ನೀವು ಒಳಪಡ್ತೀಯಾ? శిరస్సుకు లోబడితే ಶಿರಸ್ಸಿಗೆ ನೀವು ಒಳಪಟ್ಟರೆ సంఘములో మహిమ వస్తుంది. ಸಭೆಯಲ್ಲಿ ಮಹಿಮೆ ಬರುತ್ತದೆ. అదే శిరస్సుకు లోబడకపోతే ಅದೇ ಶಿರಸ್ಸಿಗೆ ನೀವು ಒಳಪಡದೆ ಹೋದರೆ దేవుని కార్యాలను సంఘంలో చూడలేదు. ದೇವರ ಕಾರ್ಯಗಳು ನೀವು ಸಭೆಯಲ್ಲಿ ನೋಡಲಾರೆ. కాబట్టి దావీదు సమస్తమును రక్షించుకునే అనుభవం ఏ విధంగా ఆయన అనుభవంలోకి వెళ్ళాడంటే ప్రభు యొక్క సహకారం చేత, ప్రభు యొక్క సాహసకారం చేత, ప్రభు యొక్క సంరక్షణ చేత అతను తిరిగి సంపాదించుకున్నాడు. ದಾವೀದನು ಎಲ್ಲವನ್ನು ತಿರುಗಿ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದನು ಅಂದರೆ ದೇವರ ಸಹವಾಸದಲ್ಲಿ, ದೇವರ ಪರಾಕ್ರಮ ಕಾರ್ಯದಲ್ಲಿ, ದೇವರ ಸಂರಕ್ಷಣೆಯ ಮೂಲಕ ಎಲ್ಲವೂ ದಾವೀದನು ತಿರುಗಿ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದನು. ఈ సంవత్సరం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం అంటే ಈ ವರ್ಷ ಕರ್ತನ ನಮಗೆ ಕೊಟ್ಟಿರುವ ವಾಗ್ದಾನ ಏನಂದ್ರೆ మీ జీవితంలో సహకారిగా, సంరక్షకుడిగా, సాహసకారిగా ఉంటాను. తిరిగి మిమ్మల్ని మీరు కోల్పోయిన ఆత్మీయ నష్టాన్ని తిరిగి నేను మీకు సంపాదించి పెడతాను. ದೇವರು ಏನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಈ ವರ್ಷ, ನಿನ್ನ ಆತ್ಮಿಕ ಜೀವನಕ್ಕೆ ನಾನು ಸಹಕಾರಿಯಾಗಿ ನಿಂತ್ಕೊಳ್ತೀನಿ, ನಿನ್ನ ಪಕ್ಷವಾಗಿ ನಾನು ಪರಾಕ್ರಮ ಕಾರ್ಯಗಳನ್ನು ನಡೆಸ್ತೀನಿ, ನಿನ್ನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ನಾನು ಎಡೆಬಿಡದೆ ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಇದ್ದು ಸಂರಕ್ಷಣೆ ಕೊಟ್ಟು ನಡೆಸ್ತೀನಿ. ఆ విధంగా మన యాత్రా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారికి మన ఆత్మ ప్రాణ దేహాలను సమర్పించుకుందామా? ನಮ್ಮ ಯಾತ್ರಾ ಜೀವನದಲ್ಲಿ ನಮ್ಮ ಆತ್ಮ ಪ್ರಾಣ ದೇಹಗಳನ್ನು ದೇವರಿಗೆ ಸಮರ್ಪಿಸಿಕೊಳ್ಳಲ್ಲವೇ? రాత్రిగా సమయంలో యేసుక్రీస్తు వారికి తమ హృదయాలు ఇవ్వకుండా ఇంకా నిర్లక్ష్య ధోరణిలో ఎవరైతుంటే ಈ ರಾತ್ರಿಯಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ಇನ್ನೂ ನಿಮ್ಮ ಜೀವನ ಸಮರ್ಪಣೆಯಾಗಿ ಕೊಡದೇ ಇರುವಂತವ್ರು ಯಾರಾದ್ರೂ ಇದ್ದರೆ ఎంతగా నష్టపోతాం. ಎಷ್ಟೋ ನಷ್ಟವನ್ನು ನೀನು ಹೊಂದಿದ್ದೀಯ ಎಂದು ಗಮನಿಸು. ఒక అంకుల్ ఉన్నాడు. ಒಬ್ಬ ಅಂಕಲ್ ಇದ್ದರು. ఆయన తన జీవితంలో ఎంతగానో పరిచయం చేశాడు. ಆತನು ತನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಸೇವೆ ಮಾಡಿದನು. తనకిద్దరు కుమారులు. ಆತನಿಗೆ ಇಬ್ಬರು ಮಕ್ಕಳು, ಗಂಡು ಮಕ್ಕಳು. పెద్ద కుమారుడు ದೊಡ್ಡ ಹಿರಿಯವನು రక్షణ నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. ರಕ್ಷಣೆಯನ್ನು ಅಲಕ್ಷ್ಯ ಮಾಡುತ್ತಾ ಬಂದನು. ఒకనొక దినమున ఆకస్మికంగా ఉదయకాల సమయంలో యాక్సిడెంట్ లో చనిపోయాడు. ಒಂದಾನೊಂದು ದಿವಸ ಆತನು ಬೆಳಗ್ಗೆ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಅಲ್ಲಿ, ಅಪಘಾತದಲ್ಲಿ ಮರಣ ಹೊಂದಿದರು. ఇప్పుడు తండ్రి యొక్క బాధ, ఆవేదన గమనించగలిగితే, ತಂದೆ ಬಾಧೆ, ವೇದನೆಯನ್ನು ನಾವು ಗಮನಿಸಿದರೆ, శాశ్వతముగా నా కుమారుని నేను దూరం చేసుకున్నానని ఎంతగానో వినిపిస్తున్నాడు. ಶಾಶ್ವತವಾಗಿ ನಿತ್ಯ ಕಾಲಕ್ಕೆ ನನ್ನ ಮಗನನ್ನು ಕಳ್ಕೊಂಡಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಆತನು ಎಷ್ಟೋ ಬಾಧೆಯಿಂದ ಇದ್ದಾನೆ. యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం కాల్చిన రక్తాన్ని నువ్వు ఆశ్రయించకపోతే, ఈ లోకాల నుంచి నువ్వు వెళ్ళిపోయి పర్మనెంట్ గా యేసుక్రీస్తు శాశ్వతంగా దూరం పెడితే, యేసుక్రీస్తు ప్రభువారు అయ్యో నా బిడ్డ
ఇంతకాలం నేను ఎదురు చూశానే, అంగీకరించకుండానే శాశ్వత దూరం అయ్యానని ఎంతగానో ఆయన ಬಾಂಧವ್ಯಗಳು ఉంటాడు. ಈ ಲೋಕದಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಪ್ರೀತಿಯನ್ನು ತಾತ್ಸಾರ ಮಾಡಿ ಈ ಲೋಕವನ್ನು ಬಿಟ್ಟು ಹೋದರೆ, ನರಕದಲ್ಲಿ ಬೀಳಿದರೆ, ಅಯ್ಯೋ ನನ್ನ ಮಗನೇ ನಿನ್ನನ್ನು ಕಳ್ಕೊಂಡಿದ್ದೇನೆ, ಶಾಶ್ವತವಾಗಿ ನನಗೆ ದೂರವಾಗಿದೆಯೇ ಎಂದು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬಾಧೆಪಡುವವರಾಗಿ ಇರುತ್ತಾರೆ. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే రక్షించగలడు అని చెప్పగలడానికి కనీసం యేసుక్రీస్తు వారిలో 5 క్వాలిటీస్ మనం గమనిస్తాం. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಒಬ್ಬನೇ ನಮ್ಮನ್ನು ಬಲ್ಲವನಾಗಿರುವ ದೇವರೆಂಬುದಾಗಿ 5 ವಿಷಯಗಳನ್ನು ನಾವು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡಬಹುದು. యేసుక్రీస్తు వారికి పుట్టుక, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹುಟ್ಟುವಿಕೆ, his birth is unique. ಆತನ ಜನ್ಮವು ಒಂದು ಪ್ರತ್ಯೇಕವಾದ ಜನ್ಮ. ಮರೆಯವರು ಈ ಲೋಕದಲ್ಲಿ ಅలా ಹುಟ್ಟలేదు. ಯಾರಾಗಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹಾಗೆ ಈ ಲೋಕದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ಬಂದಿಲ್ಲ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండోది యేసుక్రీస్తు వారి యొక్క జీవితం, his life, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಜೀವನ is unique. ಅದು ಪ್ರತ್ಯೇಕವಾಗಿದೆ. మూడోదిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం, his death is unique. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮರಣವೂ ಸಹ ಪ್ರತ್ಯೇಕವಾಗಿದೆ. నాలుగోదిగా గమనించగలిగితే ఆయన యొక్క పునరుద్ధానం, his resurrection is unique. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮರಣವನ್ನು ಗೆದ್ದು ಎದ್ದು ಬಂದಿರೋದು, ಪುನರುತ್ಥಾನವು ಒಂದು ಪ್ರತ್ಯೇಕವಾದ ಘಟನೆ. ಐದನೇದು ఆయన యొక్క రెండో రాకడ, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಎರಡನೇ ಬರೋಣ, unique. ಅದು ಪ್ರತ್ಯೇಕವಾಗಿದೆ. కాబట్టి నీవు మరలా నీదైన ఇంటికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మార్గం, మనకు మార్గం లేదు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮಗೆ ಸಿದ್ಧವಾಗಿರುವ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗಬೇಕಾದ್ರೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಒಬ್ಬನೇ ಮಾರ್ಗ. ఈ లోకంలో మనం శాశ్వతంగా నివసించాం. ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಶಾಶ್ವತವಾಗಿ ನಿವಾಸ ಮಾಡುವಂತವರಲ್ಲ. ఎవరి ఎండ్ ఎప్పుడు ఎవరికి తెలియదు. ಯಾರ ಕೊನೆ ಗತಿ, ಕೊನೆ ಗಳಿಗೆ ಯಾರಿಗೆ ಬರ್ತದೆ, ಯಾವಾಗ ಬರ್ತದೆ ಯಾರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. కానీ మన ఎండ్ తర్వాత ఏముందో మనందరం గమనిస్తున్నాం. ಆದ್ರೆ ನಮ್ಮ ಕೊನೆ ಉಸಿರು ಆದ್ಮೇಲೆ ತೆಗೆದುಕೊಂಡ ಮೇಲೆ ಏನು ಆಗುವುದಲ್ಲ ಹೊತ್ತು ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಾಗಿದೆ. ఇంకా యేసుక్రీస్తు నిర్లక్ష్యం చేసుకుంటా ఇంతకాలం నీ జీవితాన్ని గడుపుతూ ఉంటావు. ಇನ್ನೂ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಅಲಕ್ಷ್ಯವನ್ನು ಮಾಡಿ ಇನ್ನೂ ಎಷ್ಟು ಕಾಲ ನಿಮ್ಮ ಜೀವನ ವ್ಯರ್ಥ ಮಾಡಿಕೊಳ್ತೀಯಾ? ఈ రక్షణ కొరకు యేసుక్రీస్తు వారు ఈ సమయాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు. ನಿನಗೆ ರಕ್ಷಣೆ ಕೊಡೋದಕ್ಕೋಸ್ಕರ ಈ ಸಭೆಗೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಿಮ್ಮನ್ನು ಕರೆತಂದಿದ್ದಾನೆ. ఇంకా శత్రువు యొక్క ఆధీనంలో ఉంటూ, శత్రువు ప్రకారం నడుచుకుంటూ, శత్రువు యొక్క కోరిక నెరవేర్చుకుంటూ, శత్రువు వైఖరి నెరవేర్చుకుంటూ, ఇంకా ఇష్టానుసారంగా జీవిస్తూ ఎందుకు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? ಇನ್ನು ಶತ್ರು ಇದ್ದು ಶತ್ರು ಇಷ್ಟ ಬಂದ ಹಾಗೆ ನಿಮ್ಮನ್ನು ಆಟ ಆಡಿಸ್ತಾ ಇದ್ರೆ ಯಾಕೆ ಇನ್ನೂ ಎಷ್ಟು ಕಾಲ ನೀವು ಶತ್ರು ನಿಯಂತ್ರಣದಲ್ಲಿ ಇದ್ದು ನಷ್ಟಪಡ್ಕೊಳ್ತೀಯಾ? సహోదర సహోదరి, ಪ್ರಿಯ ಯೌವನಸ್ಥರೇ, ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, నీ యొక్క ఇంటికి మళ్ళా వెళ్ళటానికి మార్గం వేసిన యేసుక్రీస్తుని ఈ లోకంలో అంగీకరిస్తావా? ನಿನ್ನ ಮನೆಗೆ ನಿಮ್ಮನ್ನು ಕರ್ಕೊಂಡು ಹೋಗುವುದಕ್ಕೆ ಏಕೈಕ ಮಾರ್ಗವಾಗಿರುವ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನೀವು ಅಂಗೀಕರಿಸುತ್ತೀಯಾ? ఆయన మనం రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ಆತನು ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸುವುದಕ್ಕೆ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ. ప్రభువారిని పాపిని, ಕರ್ತನೇ ನಾನು ಪಾಪಿಯಾಗಿದ್ದೀನಿ, నా ఆలోచనలు చెడ్డవి, ನನ್ನ ಆಲೋಚನೆ నా ಕೆಟ್ಟವುಗಳು, తలంపులు చెడ్డవి, ನನ್ನ ಊಹೆಗಳು ಎಲ್ಲ ಕೆಟ್ಟವುಗಳು. పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉంటున్నాను. ನಾನು ಹೊರಗೆ ಒಂದು ರಕ ತೋರಿಸ್ಕೊಳ್ತೀನಿ, ಒಳಗೆ ಒಂದು ತರ ಇದ್ದೀನಿ. నన్ను నేనే నిత్యనాశానికి మార్గం వేసుకుంటున్నాను. ನನ್ನನ್ನು ನಾನೇ ನಿತ್ಯ ನಾಶನಕ್ಕೆ ಒಯ್ದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. నా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను. ನನ್ನ ಇಷ್ಟ ಬಂದ ಹಾಗೆ ಜೀವನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ఈ లోకంలో స్వయాన్ని పూజిస్తున్నాను. ಈ ಲೋಕದಲ್ಲಿ ನನ್ನ ಸ್ವಯಕ್ಕೆ ನಾನು ಆಧಿಪತ್ಯ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, కలవడంతో బాగా ఇబ్బంది పడుతున్నాను. ಸಮಾಧಾನ ನೆಮ್ಮದಿ ಇಲ್ಲದೆ ಕಳವಳದಿಂದ ಬಾಧೆಯಿಂದ ನಷ್ಟ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. ಕರ್ತನೇ ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸಿ, ಸಂಜೆ ವೇಳೆಯಲ್ಲಿ స్వంత రక్షణ అంగీకరిస్తున్నాను. ನಿನ್ನನ್ನು ಸ್ವಂತ ರಕ್ಷಕನಾಗಿ ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ఈ విధంగా ప్రార్థన చేస్తే ಈ ರೀತಿಯಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರೆ ప్రభు నీ హృదయానికి వస్తాడు. ಕರ್ತ ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಬರುತ್ತಾನೆ. ఆ విధంగా నీ హృదయాన్ని ప్రభుత్విస్తావా? ಆ ರೀತಿಯಾಗಿ ನಿನ್ನ ಹೃದಯವನ್ನು ದೇವರಿಗೆ ಕೊಡ್ತೀಯಾ? నీవు రక్షించబడతావు. ನೀವು ರಕ್ಷಣೆ ಹೊಂದುತ್ತಿ. లేకపోతే ಇಲ್ಲದೆ ಹೋದರೆ శాశ్వతమైన నష్టంలో పడతావు. ಶಾಶ್ವತವಾಗಿ ನಷ್ಟಕ್ಕೆ ನೀವು ಒಯ್ಯಲ್ಪಡುತ್ತಿ. దావీదు భౌతికమైన నష్టాన్ని సమకూర్చుకున్నాడు. ದಾವೀದನು ಭೌತಿಕವಾಗಿ ಕಳ್ಕೊಂಡಿರುವಗಳನ್ನು ಆತನು ಪಡೆದುಕೊಂಡಿದ್ದಾನೆ. ತಿರುಗಿ యేసుక్రీస్తు ప్రభువు శాశ్వతమైన నష్టాన్ని తిరిగి సంపాదించడానికి లోకానికి వచ్చాడు. ನೋಡ್ರಿ, ಶಾಶ್ವತವಾಗಿ ನಾವು ನಷ್ಟವನ್ನು ಹೊಂದಲಾರದೆ ಇರಬೇಕೆಂದು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು
ಪಾಪದ ಆಳ್ವಿಕೆಯಲ್ಲಿ ಇದ್ದಂತವರನ್ನು ಬಿಡಿಸುವುದಕ್ಕೆ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ. కాబట్టి ఈ సాయంకాలం సమయంలో హృదయాన్ని ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಈ ಸಂಜೆ ವೇಳೆ ನಿನಗೆ ನಿನ್ನ ಹೃದಯವನ್ನು ಕೊಡ್ತೀಯಾ? రక్షించబడతావు. ನೀನು ರಕ್ಷಣೆ ಹೊಂದುತ್ತಿ. రక్షించబడిన మనం ప్రభువుకి పరిపూర్ణంగా భవిష్యత్తుని గ్రహించి ప్రభువుకు లోబడి మనం సమర్పించుకుని ముందుకెళ్తే మన జీవితాలు మనం పనిచేసి మనల్ని ఆధ్యాత్మిక ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಂದ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದವರು ಆತನ ಚಿತ್ತಕ್ಕೆ ವಿಧೇಯರಾಗಿ ದೇವರಿಗೆ ಒಳಪಟ್ರೆ ತಿರುಗಿ ನಮ್ಮನ್ನು ಸಮಕೂಡಿಸಿ ನಮ್ಮನ್ನು ಆತ್ಮಿಕವಾದ ಉನ್ನತ ಸ್ಥಿತಿಗೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗುವವನಾಗಿದ್ದಾನೆ. ಆ ರೀತಿಯಲ್ಲಿ ಮುಂದಕ್ಕೆ ಹೋಗುವುದಕ್ಕೆ ಸಾಗುವುದಕ್ಕೆ ಕರ್ತನು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಲಿ. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియకుల్లో తండ్రి, చివరి యొక్క ప్రభావ విషయంలో మీరు మాతో మాట్లాడుకోవచ్చు. మా సర్వము మీరైనందుకు మేము ఎంత నష్టంలో ఉన్నామో స్పష్టంగా మాకు ప్రభావ 4 అనుభవాలు గుండా తండ్రి మీరు మాతో మాట్లాడుకోవచ్చు. ప్రతి వారు కూడా ప్రభావ మేమందరము ఈ 4 అనుభవాలలో ఒక్కొక్క అనుభవం 3 విధాలుగా మేము తప్పిపోతూ వచ్చాం. తిరిగి సమకూర్చవలనని ఈ సంవత్సరం మాకు మీరు ఇచ్చిన ఈ వాగ్దానం మేము ప్రభావ మీ సహకారంలో మీ మీద ఆధారపడి ప్రభువా మీ విజయాన్ని కోరుకున్నప్పుడు మేము వాస్తవంగా మా యొక్క జీవితాన్ని మీ సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ప్రభువా మీరు మమ్మల్ని సమకూర్చగలరని ఎంతో మీ వాక్యం చేతి మాతో మాట్లాడుతూ వచ్చినారు. అందరిని బట్టి మీకు స్తోత్రములు. మీ వాక్యమును బట్టి ప్రభువా ఏ కోణంలో చూసినా మీరే ప్రాముఖ్యమైనటువంటి వారు మా జీవితానికి. ఈ లోకంలో మీ జన్మం ప్రత్యేకంగా ఉన్నది, మీరు జీవించిన జీవితం ప్రత్యేకంగా ఉన్నది, మీ మరణము భూస్థాపన ప్రత్యేకంగా ఉన్నది, మీ పునరుత్థానము ప్రత్యేకంగా ఉన్నది. ప్రభువా మరలా మీరు ప్రత్యేకంగా రాబోతున్నారు. అందరూ బట్టి మీకు స్తోత్రం. ప్రభువా మేము ఏ విషయంలో తప్పించుకోలేము. ఒకవేళ మీరు అక్కడి వరకు లేకపోయినా ఏదో ఒక దినం మేము మా మరణాన్ని ఎదుర్కోవాల్సి ఉన్నది. ఒకవేళ ఈ దినమే కావచ్చు, ఈ రాత్రి కావచ్చు, రేపు కావచ్చు, ఎప్పుడో మాకు తెలియదు. కాబట్టి ప్రభువా మమ్మల్ని సిద్ధపరచు, ఒప్పింపులోని తీసుకురమ్మని కోరుచున్నాం. మీ వాక్యానికి సంపూర్ణంగా విధించి చూపించటకు ప్రతి వారిలో ఇంకా ఎవరు రక్షణ పొందలేదు, మారు మనసు పొందలేదు, ఇంకా పాపములు ఒప్పుకొని ప్రభువుని సొంత రక్షకునిగా హృదయంలో చేర్చుకోలేదో మీరు వెంబడించి మాట్లాడమని కోరుచున్నాం. కొంత సమయం మా మధ్యలో ఉండవు, మీరు మా శత్రువులు సిగ్గు కలిగించము. ఎవరు సిగ్గుపడకుండా ప్రభువా నూతనంగా తీర్మానం చేసుకొని ప్రభువుకి హృదయం ఇచ్చి ప్రభువా మీ వాక్యానికి సంపూర్ణంగా విధేయత చూపించడం సాయం చేయమని ప్రభువా మీ వాక్యం అంతటి కొరకై వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించి మీ వాక్యమును మీ ఆత్మ చేత భద్రపరిచి మా హృదయాలు ప్రభువా ఒక దినము మీ రాజ్యం కొరకు సిద్ధపరచబడినట్లు సాయం చేయమని కోరి క్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ మోకరించి కళ్ళు మూయండి. అందరూ మోకరించి కళ్ళు మూయండి. చెప్పబడినటువంటి మాటలు ఇంకా రక్షణ అనుభవం లేని వారు మీరు ఈ సమయం ఎవరైనా సరే, వాళ్ళ పెద్దవాళ్ళు కావచ్చు, నడి వయసు వాళ్ళు కావచ్చు, యవనస్తులు కావచ్చు, ఎవరైనా ప్రభు మీతో ఎంతో స్పష్టంగా మాట్లాడినారు. మరి దేవుని వాక్యానికి విధేయత చూపించి మరి నేను ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించినాను, నా కొరకు ప్రార్థించమని అలాంటి తీర్మానం కలిగిన వారిని ఇచ్చి కుడి చేయి పైకి చూపెడితే మీ కొరకై ಪ್ರಾರ್ಥನೆ చేస్తారు. ಸಿದ್ಧಪಡೋದು ಯಾರಾದರೂ ಆಗಲಿ, ನೀವು ಯವನಸ್ಥರಾಗಲಿ, ವಯಸ್ಸರಾಗಲಿ ಮತ್ತು ಹಿರಿಯರಾಗಲಿ, ದಯವಿಟ್ಟು ನೀವು ಕೇಳಿದ ವಾಕ್ಯ ಪ್ರಕಾರ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ನಿಮ್ಮ ಹೃದಯವನ್ನು ರಕ್ಷಿಸಲ್ಪಡೋದಕ್ಕೋಸ್ಕರ ನೀವು ಕೊಟ್ಟರೆ ಆತನು ನಿಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸುತ್ತಾನೆ. ನಿಮ್ಮ ಬಲಗೈಯನ್ನು ತಲೆ ಮೇಲೆ ಎತ್ತಿ ತೋರಿಸಿ ನಿಮಗೆ ಒಂದು ಚೀಟಿ ಕೊಡಲ್ಪಡ್ತದೆ. ಅದರಲ್ಲಿ ನೀವು
ನಿಮ್ಮ ಹೆಸರನ್ನು ಬರೆದುಕೊಳ್ಳಿರಿ. ನಿಮಗೋಸ್ಕರ ನಾವು ರಕ್ಷಣೆ ತೀರ್ಮಾನಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ. ఎవరైనా ಯಾರಾದರೂ మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ಗಂಡು ಮಕ್ಕಳಾಗಲಿ సిగ్గుపడొద్దు. ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಾಗಲಿ తీర్మానం చేసుకోండి. సహోదర దేవుడు నేను దీవించిన తర్వాత ఇంకా ఎవరైనా ಸಹೋದರನೇ, ದೇವರು ನಿಮ್ಮನ್ನು బయట లోపట ಹೊರಗೆ ಆಗಲಿ ಒಳಗೆ ಆಗಲಿ దేవుడు ఈ సంవత్సరం నీకు మంచి తరుణం ఇచ్చినాడు. ಕರ್ತನು ಈ ವರ್ಷ ನಿಮ್ಗೆ ಒಳ್ಳೆ ತರುಣವನ್ನು ಅನುಗ್ರಹಿಸಿದ್ದಾನೆ. నీకు పోగొట్టుకున్నటువంటి నీ జీవితాన్ని మరలా నిన్ను సమకూర్చాలని కోరుచున్నాడు. ನೀವು ಕಳ್ಕೊಂಡಿರುವ ನಿಮ್ಮ ಜೀವನವನ್ನು ತಿರುಗಿ ಕೊಡೋದಕ್ಕೆ ದೇವರು ಬಯಸ್ತಾ ಇದ್ದಾನೆ, ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి నీవు అప్పగించుకో. ಅದಕ್ಕಾಗಿ ನೀವು ನಿಮ್ಮ ದೇವರಿಗೆ ನೀವು ಒಪ್ಪಿಸಿಕೋ. బలవంతమవుతు. ಇದು ಒತ್ತಾಯ ಮಾಡೋದಲ್ಲ. దేవుడు నీతో మాట్లాడుంటే, ಕರ್ತನು ನಿಮ್ಮನ್ನು ಸಂಧಿಸಿದರೆ, ವಾಕ್ಯದ ಮೂಲಕ ನಿಮ್ಮ ಜೊತೆ ಮಾತನಾಡಿದರೆ, నీవు నీ చేయి చూపిస్తే మీ కొరకై ప్రార్థిస్తాం. ನೀವು ಕೈ ಎತ್ತಿ ತೋರಿಸಿದ್ರೆ ನಿಮಗೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ. ఆలస్యం చేయొద్దు. ಆಲಸ್ಯ ಮಾಡಬೇಡಿ, ತಡ ಮಾಡಬೇಡಿ. రేపు మనది కాదు, ನಾಳೆ ನಮ್ಮದಲ್ಲ. కాబట్టి ఈ దినమే, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ಇದೇ ರಕ್ಷಣೆ ದಿನ, ಇದೇ ಮಿಕ್ಕಿಲಿ ಅನುಕೂಲವಾದ ಸಮಯ. ఇక నీవు దేవునికి అప్పగించుకుంటే ನಿನ್ನನ್ನು ನೀವು ದೇವರಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಂಡಿದ್ರೆ ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. ನೀವು ಧನ್ಯನಾಗ್ತಿ, ನೀವು ಧನ್ಯನಾಗ್ತಿ. నువ్వు దేవుని బిడ్డగా ఉంటావు. ನೀವು ದೇವರಿಗೆ ಮಗನಾಗ್ತಿ. విజయవంతమైన జీవితం జీవిస్తావు. ವಿಜಯವಂತವಾದ ಜೀವನ ధైర్యంగా ఉంటావు. ಧೈರ್ಯವಾಗಿ ನೀವು పాపం మీద విజయం ఉంటది. ಪಾಪದ ಮೇಲೆ ನೀವು ಜಯವನ್ನು ಹೊಂದುತ್ತಿ. సంతోషం ఉంటది. ಸಂತೋಷ ನಿಮಗೆ సమాధానం ఉంటది. ಸಮಾಧಾನ ನಿಮಗೆ ಇರುತ್ತದೆ. ఈ లోకంలో స్వతంత్రముగా ప్రభు కొరకు జీవించవచ్చు. ಸ್ವತಂತ್ರವಾಗಿ ನೀವು ಈ ಲೋಕದಲ್ಲಿ ದೇವರಿಗಾಗಿ ಜೀವನ ಮಾಡೋದಕ್ಕೆ ಆಗುತ್ತದೆ. లేకపోతే పాపం అనే బానిసత్వంలో ఇంకా భయముతో నీ జీవితాన్ని నష్టపరుచుకొని నీవు చివరికి ఒకవేళ ప్రభువుకి నీ హృదయం ఇకపోతే నిత్యాగ్నిలోకి వెళ్తావు. ಪಾಪದ ಭಾರದಿಂದ ನೀವು ಬಾಧೆಯಿಂದ ಸಮಾಧಾನದ ಇಲ್ಲದೆಯಿಂದ ಈ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ರೆ, ನೀವು ನಷ್ಟ ಹೊಂದಿದ್ರೆ, ನಿಮ್ಮ ಪ್ರಾಣವನ್ನು ಕಳ್ಕೊಂಡ್ರೆ ನೀವು ಸದಾಕಾಲ ನರಕದಲ್ಲಿ ಇರಬೇಕಾಗುತ್ತದೆ. కాబట్టి మీ చేయి చూపించండి. ಅದಕ್ಕಾಗಿ ನಿಮ್ಮ ಬಲಗೈ ತಲೆ ಮೇಲೆ ಎತ್ತಿ ತೋರಿಸಿರಿ. యవన పిల్లలైనా సరే, ಯವನ ಮಕ್ಕಳಾಗಲಿ, మధ్య వయసు వాళ్ళైనా సరే, ಮಧ್ಯ ವಯಸ್ಸವರು ಆಗಲಿ, మరి వృద్ధాప్యంలో ఉన్నవారైనా సరే, ವೃದ್ಧಾಪ್ಯದಲ್ಲಿ ಇರುವವರಾಗಲಿ, రక్షణ లేనివారు, ರಕ್ಷಣೆ ಇಲ್ಲದವರು, ఇప్పుడే నేను ప్రభువుని అంగీకరిస్తాను అని ಈಗಲೇ ನಾನು ಕರ್ತನನ್ನು ಅಂಗೀಕರಿಸ್ತೀನಿ ಎಂಬುದಾಗಿ మీ చేయి చూపిస్తే ನಿಮ್ಮ ಬಲಗೈ ಎತ್ತಿದ್ರೆ, ಎತ್ತಿ ತೋರಿಸಿದ್ರೆ మీ కొరకు ప్రార్థన చేస్తాను. ನಿಮಗೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ. ఎవరైనా ఉన్నారా? ಯಾರಾದ್ರೂ ಇದ್ದೀರಾ? బయట సహోదరి దేవుడు నేను దీవించిన ಸಹೋದರಿ, ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. ఇంకా ఎవరైనా? ಇನ್ನು ಯಾರಾದ್ರೂ ಇದ್ದೀರಾ? సిగ్గుపడొద్దండి. ದಯವಿಟ್ಟು ನಾಚಿಕೆ ಪಡಬೇಡ್ರಿ. వారిని వీరిని చూడవద్దు. ಅವರನ್ನು ಇವರನ್ನು ನೋಡಬೇಡ್ರಿ. కళ్ళు మూసుకోండి. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಕಣ್ಣು ಮುಚ್ಕೊಳ್ರಿ. మీ చేతులు పై, మీ కుడి చేయి పైకి చూపెడితే మీ కొరకు ప్రార్థిస్తాను. ಯಾರಾದ್ರೂ ರಕ್ಷಣೆ, ನನಗೆ ರಕ್ಷಣೆ ಬೇಕು ಎಂಬ ಮನಸ್ಸುಳ್ಳವರು, ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದವರು ನಿಮ್ಮ ಬಲಗೈ ತಲೆ ಮೇಲೆ ಎತ್ತಿ ತೋರಿಸಿದ್ರೆ ನಿಮಗೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ. రేపు మనది కాదు, ನಾಳೆ ನಮ್ಮದಲ್ಲ. ఈ దినము మనకి దేవుడు తరుణం ఇచ్చాడు. ಈ ದಿನವೇ ನಮ್ಮ ದೇವರು ನಮಗೆ ಒಂದು ಅವಕಾಶವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ಯಾರಾದರೂ మీ చేయి చూపిస్తే మీ కొరకు ప్రార్థిస్తాను. ನೀವು ಕೈ ಎತ್ತಿ ತೋರಿಸಿದ್ರೆ ನಿಮ್ಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ. మొదలు చేయి ఎత్తిన వాళ్ళు మళ్ళీ ఎత్తొద్దు. ಮೊದಲ ಸರ್ತಿ ಕೈ ಎತ್ತಿದವರು ಮತ್ತೆ ಎತ್ತಕ್ಕೆ ಹೋಗಬೇಡ್ರಿ. ಯಾಕಂದ್ರೆ ನಿಮಗೆ ಒಂದು ಪೇಪರ್ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ, ಅದರಲ್ಲಿ ನಿಮ್ಮ ಹೆಸರು ಬರೆದು ಕೊಡ್ರಿ. ಹೆಸರು, ಫೋನ್ ನಂಬರ್. మేము ముగించలేంటున్నాము. ನಾವು ಇನ್ನು ಫೋಟೋವನ್ನು ಮುಗಿಸ್ಲಿಕ್ಕಿದ್ದೀವಿ. ఒకటి మీరు చేయించి చూపించి ಕೊನೆ ಸರ್ತಿ ಕೇಳ್ತಾ ಇದ್ವಿ, ಯಾರಾದ್ರೂ ಇದ್ದೀರಾ ರಕ್ಷಣೆಗೋಸ್ಕರ ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದವರು? ఇప్పుడు ఒకవేళ రక్షణలో తప్పిపోయి వెనుకబడి పాపంలో నుంచి ఇంకా పైకి రాలేటటువంటి వారు నేను సమకూర్చబడవాలి, దేవుడు నాకు ఇచ్చిన రక్షణ ఆనందం మరలా నేను పొందుకోవాలి అన్నటువంటి వారు చేయొద్దండి. ಈಗ ಯಾರ್ಯಾರು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ರು, ನಾನು ಆತ್ಮಿಕವಾಗಿ ಹಿಂಜಾರಿ ಹೋಗಿದ್ದೀನಿ, ನನಗೆ ಸಮಕೂಡಿಸುವಿಕೆ ಬೇಕು, ಕರ್ತನಲ್ಲಿ ಇರುವ ಆನಂದ ನನಗೆ ಮತ್ತೆ ಬೇಕು ಎಂಬುದಾಗಿ ಅಂತ ಬಯಸುವವರು, ಆ ರೀತಿಯಾಗಿ ಬಯಸುವವರು ನಿಮ್ಮ ಬಲಗೈಯನ್ನು ತಲೆ ಮೇಲೆ ತೋರಿಸಿರಿ. పాపంలో నేను పడిపోయి లేలేకపోతున్నాను, ಪಾಪದಲ್ಲಿ ತಿರುಗಿ ನಾನು ಬಿದ್ದು ನಾನು
ಎದ್ದೇಳುವುದಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. నేను నిలబడి ధైర్యంగా ఉండలేకపోతున్నాను. ನಾನು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೋಸ್ಕರ ಧೈರ್ಯವಾಗಿ ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಂತುಕೊಳ್ಳಲಾರದೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. నేను సంఘంలో అనేక విధాలుగా దేవుడికి విరోధంగా ఉన్నాను. ನಾನು ಸಭೆಯಲ್ಲಿ ಎಷ್ಟೋ ವಿಧವಾಗಿ ದೇವರಿಗೆ ವಿರೋಧವಾಗಿ ನಡೀತಾ ಇದ್ದೀನಿ. అయినా పర్వాలేదు, ಆದ್ರೂ ದೇವರು ಪ್ರೀತಿಯಿಂದ ಕರೀತಾ ಇದ್ದಾನೆ. నిన్ను మరలా సమకూర్చాలని కోరుచున్నాను. ಯಾಕಂದ್ರೆ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಸಮಕೂಡಿಸಬೇಕೆಂದು ದೇವರ ಉದ್ದೇಶವಿದೆ. ఆయన నిన్ను సమకూర్చాలన్నప్పుడు ಆತನು ನಿನ್ನನ್ನು ಸಮಕೂಡಿಸಬೇಕೆಂಬುದಾಗಿರುವಾಗ నీవు నీ హృదయాన్ని అప్పగించు. ನಿನ್ನ ಹೃದಯವನ್ನು ದೇವರಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೋ. నీవు ఒప్పించుకుంటే, ನೀವು ದೇವರಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಂಡದಾದ್ರೆ, దేవుని వాక్యానికి అప్పగించుకుంటే, ದೇವರ ವಾಕ್ಯ ನೀವು ಒಪ್ಪಿಸಿಕೊಂಡಿದ್ರೆ మరలా ప్రభు నిన్ను సమకూర్చుకుంటాడు. ನಿಮ್ಮನ್ನು ದೇವರು ಸಮಕೂಡಿಸಿಕೊಳ್ತಾನೆ. పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకుంటావు. ಕಳ್ಕೊಂಡಿರುವುದನ್ನು ದೇವರು ತಿರುಗಿ ಸಂಪಾದಿಸಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ದೇವರಿಗೆ పోగొట్టుకున్న ಪರಿಶುದ್ಧತೆಯನ್ನು, రక్షణ ఆనందము, ಕಳ್ಕೊಂಡಿರುವ ರಕ್ಷಣಾ ಆನಂದ, సమాధానము, సమాధాನ, ನೀತಿ, నీవు లోకములో పాపం మీద విజయము, ಲೋಕದ ಮೇಲೆ ಪಾಪದ ಮೇಲೆ ಜಯ. మరి ఈ యొక్క లోకంలో నీవు దేవుని ప్రేమను, ಲೋಕದಲ್ಲಿ ನೀವು ಕಳ್ಕೊಂಡಿರುವ ದೇವರ ಪ್ರೀತಿಯನ್ನು, దేవుని యొక్క మరి దీర్ఘశాంతమును, ದೇವರ ದೀರ್ಘ ಶಾಂತಿಯನ್ನು, ఓర్పును, సహనమును, ಮತ್ತೆ ತಾಳ್ಮೆಯನ್ನು, ಸಹನವನ್ನು, ఏది పోగొట్టుకున్నా అది మరలా తిరిగి నీకు ఇస్తారు. ನೀವು ಯಾವ್ಯಾವುದನ್ನು ಕಳೆದುಕೊಂಡಿದ್ಯೋ ಅದೆಲ್ಲ ದೇವರು ತಿರುಗಿ ನಿಮಗೆ ಕೊಡುವುದಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುತ್ತದೆ. ఆయన నీతో ఉండాలని కోరుచున్నాడు. ಆತ ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಇರಬೇಕೆಂದು ಬಯಸ್ತಾ ಇದ್ದಾನೆ. నీలో ఉండాలని కోరుచున్నాడు. ಆತ ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಇರಬೇಕೆಂದು ಬಯಸ್ತಾ ಇದ್ದಾನೆ. నిన్ను నడిపించాలని కోరుచున్నాడు. ನಿನ್ನನ್ನು ನಡೆಸಬೇಕೆಂದು ಬಯಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ సంవత్సరం ఈ వాగ్దానం ఇచ్చాడు. ಅದಕ್ಕಾಗಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಈ ವರ್ಷ ಈ ವಾಗ್ದಾನ ನಿಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. దావీదు తనను అప్పగించుకున్నట్టు బట్టి, ದಾವೀದ ತನ್ನನ್ನು ತಾನು ದೇವರಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಂಡಿದ್ದ ಕಾರಣ తిరిగి సమస్తమును పోగొట్టుకున్నదంతా సంపాదించుకున్నాడు. ತಿರುಗಿ ಸಮಸ್ತವನ್ನು ಕಳ್ಕೊಂಡಿರೋದೆಲ್ಲವನ್ನು ಸಂಪಾದಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఆ విధంగా నీవు కూడా పోగొట్టుకున్నావు ఆత్మీయంగా. ಆ ರೀತಿಯಾಗಿ ನೀವು ಕಳ್ಕೊಂಡಿದೀಯಾ? అది శారీరకంగా, ಶಾರೀರಿಕವಾಗಿ. దేవుడిని దీవించిన గాక. ಸಹೋದರಿ ದೇವರು ನಿನ್ನನ್ನು సహోదరా, ದೀವಿಸಲಿ. దేవుడిని దీవించిన గాక. ಸಹೋದರನೇ ದೇವರು ನಿನ್ನನ್ನು ದೀವಿಸಲಿ. ఇంకా ఎవరైనా సహోదరి దేవుడిని దీవించిన గాక. ಸಹೋದರಿ ದೇವರು ನಿನ್ನನ್ನು ದೀವಿಸಲಿ. ఇంకా ఎవరున్నారు? ಇನ್ನು ಯಾರಾದ್ರೂ ಇದ್ದೀರಾ? దేవుడిని దీవించిన గాక. ಸಹೋದರಿ ದೇವರು ನಿನ್ನನ್ನು ದೀವಿಸಲಿ. ఇంకా ఎవరైనా ఉన్నారు? ಇನ್ನು ಯಾರಾದ್ರೂ ಇದ್ದೀರಾ? సిగ్గుపడొద్దండి, ದಯವಿಟ್ಟು ನಾಚಿಕೆ ಪಡಬೇಡ್ರಿ. ఇది నీవు ఒప్పుకోవాల్సిన సమయం. ಇದು ನೀವು ಒಪ್ಪಿಕೋಬೇಕಾದ ಸಮಯ. నీవు ఒప్పుకుంటే ನೀವು ಒಪ್ಪಿಕೊಂಡಿದ್ರೆ ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. ಧನ್ಯನಾಗುತ್ತಿ, ಧನ್ಯಳಾಗುತ್ತಿ. ఇంకా ఎవరైనా ఉన్నారా? ಇನ್ನು ಯಾರಾದ್ರೂ ಇದ್ದೀರಾ? అంటే చేయి చూపించండి. సోదరుడు దేవుడిని దీవించును గాక. ಸಹೋದರನೇ ದೇವರು ನಿನ್ನನ್ನು ದೀವಿಸಲಿ. సహోదరి దేవుడిని దీవించును గాక. ಸಹೋದರಿ ದೇವರು ನಿನ್ನನ್ನು ದೀವಿಸಲಿ. సహోదరి దేవుడిని దీవించును గాక. ಸಹೋದರಿ ದೇವರು ನಿನ್ನನ್ನು ದೀವಿಸಲಿ. ఇంకా ఎవరైనా ఉన్నారా? ಇನ್ನು ಯಾರಾದ್ರೂ ಇದ್ದೀರಾ? ఇంకా ఎవరైనా? ಇನ್ನು ಯಾರಾದ್ರೂ ಇದ್ದೀರಾ? మీ కొరకు ప్రార్థన చేస్తాం. ನಿಮಗೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತೀವಿ. ఇంకా ఎవరైనా? ಇನ್ನು ಯಾರಾದ್ರೂ ಇದ್ದೀರಾ? బయట ఎవరైనా ఉన్నారా? ಹೊರಗೆ ಯಾರಾದ್ರೂ ಇದ್ದೀರಾ? సోదరుల వైపు, సహోదరుల వైపు, ಸಹೋದರರ ಕಡೆ, ಸಹೋದರಿಯರ ಕಡೆ మేము ముగించిన ఉన్నాము. ನಾವು ಮುಗಿಸ್ಲಿಕ್ಕಿದ್ದೀವಿ. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ನಿಮಗೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ చివరిగా ಮಾಡ್ತೀವಿ. ಕೊನೆಯಾಗಿ సోదరి దేవుడిని దీవించు. ಸಹೋದರಿ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ದೀವಿಸಲಿ. ఇంకా ఎవరైనా? ಇನ್ನು ಯಾರಾದ್ರೂ ಇದ್ದೀರಾ? ఇంకా ఎవరైనా ఉన్నారా? ಇನ್ನು ಯಾರಾದ್ರೂ ಇದ್ದೀರಾ? రక్షణ తీర్మానం చేసుకున్న వారు కానీ, ರಕ್ಷಣೆಗೋಸ್ಕರ ತೀರ್ಮಾನ ಮಾಡಿಕೊಂಡಿರುವವರಾಗಲಿ, పడిపోయినటువంటి వారు తిరిగి సమకూర్చబడాలనుకున్నటువంటి వారు, ಬಿದ್ದಂತ ಸ್ಥಿತಿಯಿಂದ ತಿರುಗಿ ದೇವರಿಂದ ಸಹಾಯ ಮೂಲಕ ನಾವು ಎತ್ತಿಡಲ್ಪಡಬೇಕು ಎಂಬುದಾಗಿ ಬಯಸುವವರು ఎవరైనా సరే ಯಾರಾದ್ರೂ ಇರ್ಲಿ, మేము ప్రార్థించిన ఉన్నాము. మీ కొరకై మరి దైవజనులు ప్రార్థన చేస్తారు. ನಿಮಗೋಸ್ಕರ ದೈವ ಸೇವಕರು ಪ್ರಾರ್ಥಿಸಲಿಕ್ಕಿದ್ದಾರೆ. ఇప్పుడు తీర్మానం చేసుకున్న వాళ్ళు, రక్షణ తీర్మానం చేసుకున్న వాళ్ళు, నేను రక్షింపబడి ఉన్నాను ఈ దినము అని చెప్పి నీ పేరు, నీ యొక్క ఫోన్ నంబర్ రాసి తర్వాత మాకు రిటర్న్ ఇవ్వండి. ರಕ್ಷಣೆಗೋಸ್ಕರ ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಂಡಿರುವವರು, ನಾನು ರಕ್ಷಣೆ ಈ ಹೊತ್ತು ಹೊಂದಿದ್ದೀನಿ ಎಂಬುದಾಗಿ ನಿಮ್ಮ ಹೆಸರು, ನಿಮ್ಮ ವಿಳಾಸ, ನಿಮ್ಮ ಫೋನ್ ನಂಬರ್ ಅದರಲ್ಲಿ ಬರೆದು ಕೊಡಿ. ఎవరైతే తప్పిపోయానో మరలా తిరిగి ప్రభువులకు సమకూర్చబడడానికి కొరకై తీర్మానం చేసుకున్నాను అని చెప్పేవారు, ఆ విధమైన తీర్మానంతో కూడినటువంటి విధానంలో మీ పేరు, అడ్రస్, మీ ఫోన్ నంబర్ రాసి ఆ యొక్క పేపర్స్ ఇవ్వండి. ನೀವು ಯಾವ ಸ್ಥಿತಿಯಿಂದ ತಪ್ಪಿ ಹೋಗಿದ್ದೀರೋ ಮತ್ತೆ ದೇವರ ಸಹಾಯ ಮೂಲಕ ಇವತ್ತು ನಾನು ಈ ಸ್ಥಿತಿಯಿಂದ ಬಿಡಿಸಲ್ಪಟ್ಟು ದೇವರಿಂದ ಸಮಕೂಡಿಸಲ್ಪಡುವುದಕ್ಕೆ ಬಯಸ್ತಾ ಇದ್ದೀನಿ, ದಯವಿಟ್ಟು ನನಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸಿರಿ ಎಂಬ ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ನೀವು ಸಮಕೂಡಿಸಲ್ಪಡಬೇಕೆಂದು ಬಯಸ್ತಾ ಇದ್ದೀರೋ ಅದು ಬರೆದು
ಸೂಕ್ಷ್ಮವಾಗಿ ಬರೆದು ನಿಮ್ಮ ಹೆಸರು, ವಿಳಾಸ, ಫೋನ್ ನಂಬರ್ ಬರೆದು ಕೊಡಿ. ನಿಮಗೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಕ್ಕೆ ప్రార్థన చేస్తాము. ಉಪಯೋಗವಾಗುತ್ತದೆ. Our loving Heavenly Father, మా ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, dear Lord, for this evening session. ప్రభువా ఈ సాయంకాలం సమయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for the word released from your throne. ప్రభువా మీ యొక్క వాక్యం మీ సింహాసనం నుంచి పంపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for using your servant, Brother Mark, in our midst this day. ప్రభువా మీ దాసుడు సోదరు మార్క్ బ్రదర్ ని మా మధ్యలో ఉపయోగించడం మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you, dear Lord, for the work of the Holy Spirit in our midst. పరిశుద్ధాత్మ దేవుని కార్యం మా మధ్యలో జరిగించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for the deep conviction the Spirit of God has brought upon so many people. పరిశుద్ధాత్మ దేవుడు లోతైనటువంటి కార్యం జరిగించినందుకు అనేక మందిలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Many have decided for salvation, ఎంతో మంది రక్షణ కొరకు తీర్మానం చేసుకున్నారు. and many have decided for restoration. ఎంతో మంది సమకూర్పు కొరకు ఈ తీర్మానం తీసుకున్నారు. Bless and strengthen them. వారిని ఆశీర్వదించి బలపరచండి. Those who have decided for salvation, their names may be written in the book of life. ఎవరైతే రక్షణ కోసం తీర్మానం తీసుకున్నారో వారి పేర్లు జీవ గ్రంథంలో నమోదు చేయబడినట్టు సహాయం చేయండి. And those who have expressed their desire to be restored and the proper rectification may be brought in their lives. మరి ఎవరైతే సమకూర్పు కోసము ప్రార్థించమని అడిగారో వారు సమకూర్పు పొంది మీరు ఇచ్చే మీరు ఇష్టపడినటువంటి రీతిలో సమకూర్చబడటం సహాయం చేయండి. And David recovered all. దావీదు తమ సమస్తమును తిరిగి రక్షించిన సంపాదించుకొనెను. The same may be the experience of these dear ones. ఆ యొక్క మాట అందరి జీవితంలో అవునన్నట్టుగా నెరవేర్చండి. And now, dear Lord, we do thank you for your servant, Brother Mark, who came to minister the word at such short notice. ప్రభువా మరి కొద్ది సమయం ఉన్నప్పటికీ మరి మా మధ్యలో పరిచయం చేయడానికి మీ దాసుడు మార్క్ బ్రదర్ సుముఖత చూపును అందుబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. As a church, we do commit him into your loving hands and pray that you would, Lord, bless his ministry, use him, Lord, in the days to come in a greater measure. ప్రభువా మరి సంఘముగా మీ దాసుని మీ హస్తములకు ఒప్పిస్తూ ఆయన ఆశీర్వదించి అభిషేకించి అనేక రీతులుగా మరి ఉన్నతమైన రీతిలో ముందు కాలం విషయాలు వాడుకోవడం వేడుకుంటున్నాం. And as he undertakes his journey towards Hyderabad, God to safe journey, may he reach home safe and may be able to attend to his duty tomorrow on time. ప్రభువా మరి ప్రయాణంలో వెళ్తుండగా త్వరగా క్షేమంగా చేరి రేపు డ్యూటీకి కరెక్ట్ చేరడానికి సకాలంలో చేరడానికి సహాయం చేయండి. Keep your servant in good health. ప్రభువా మీ దాసుని మంచి ఆరోగ్యంలో పెట్టండి. Bless his family. ప్రభువా తన కుటుంబాన్ని ఆశీర్వదించండి. And now, dear Lord, we thank you once again for your servants, Brother Janus, Brother Moses, Brother John Solomon, Brother Rangasamy. ప్రభువా మీ దాసులు జనస్ సోదర్ మోసెస్ ప్రభువా సోదర్ జాన్ సోదర్ సోదర్ పాల్ రంగస్వామిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. And loving Father, we thank you for all those brothers and sisters who stood shoulder to shoulder with them and in short notice made such elaborate arrangements for the conduct of this meeting. ప్రభువా ఈ యొక్క కూటమిని జరిగించబడడానికి మీ దాసులతో సహకరించి పనిచేసినటువంటి ప్రతి ఒక్క సహోదర సహోదరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Bless and reward them. ప్రభువాని ఆశీర్వదించి వారికి ఈవులనియండి. Thank you for thy people who came yesterday and today, even particularly today in such large number from morning till now they remained with us. Do thou bless them. We thank you for their presence. We thank you for their patience. ప్రభువా మీ పిల్లలు ఎంతో సహనంతో నిన్న దినమున మరి ఈ దినము కూడా అనేక మంది రాగలిగారు. మరి ఉదయకాలం చింత వరకు మరి ప్రేమతో మరి సహనంతో మరి మా మధ్యలో ఉన్నందుకు వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని దీవించండి. And the precious words we heard from yesterday till this evening are, Lord, may be ringing upon our ears and it may go deep down into our hearts and produce the result for which you have sent thy word. ప్రభువా ఏ ఉద్దేశంతో మీకు వాక్యం మా మధ్యకు పంపించారు నిన్న దినం ఈ దినం మా హృదయం నింపుకున్నటువంటి వాక్యాన్ని మా హృదయంలో భద్రపరిచి ఫలింపజేసి మరి మమ్మల్ని ఆస్వాదించమని వేడుకుంటున్నాం. Now, dear Lord, we pray that you would grant us a blessed time as we sit together for food and fellowship. ప్రభువా ముందున్నటువంటి భోజన సహవాస సమయాన్ని కూడా మాకు దీవెనకరంగా చేస్తారని నమ్మి మేము స్తుతిస్తున్నాం. And send us with your blessing. ప్రభువా మీ ఆశీర్వాదం మాకు పంపించండి. We pray with thanksgiving in the precious and highly exalted name of Lord Jesus our Savior. కృతజ్ఞతాస్తుతులతో మా ప్రభువు రక్షకుడైన యేసు ప్రభువు దయను నామమున సాగిపడుచున్నాం తండ్రి. Amen.
ప్రకటనలు గమనించండి. దేవునికి ఎంత వందనాలు. ప్రభునామమున మీకు అందరికీ మా వందనములు.